క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. గత 10 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి 11 నెలల్లో ప్రవేశపెట్టాడు. ఆ ప్రభుని ఆరాధిస్తూ మనము కలిగి ఉన్న నిరీక్షణను గట్టిగా చేపట్టి అంతవరకు విశ్వాసం కలిగిన వారమై దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ భూలోకంలో మనకు కావలసిన శరీరానికి ఎట్లా ఆహారం ఉంది, ఆత్మకు ఆహారం మాత్రమే వాక్యమే. కనుక ఈ వాక్యమే మన ఆత్మలను పోషిస్తుంది. కనుక వాక్యం లేకపోతే మన ఆత్మ చచ్చిపోతుంది. ఆహారం లేకపోతే శరీరము, వాక్యం లేకపోతే ఆత్మ మరణిస్తుంది. కనుక అట్టి మరణంలోకి వెళ్ళకుండగా మనం ఆత్మీయ జీవితంలో బలపడుటకు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. కనుక ఈ ఆహారం ఈరోజు భూమి మీద 3658 లాంగ్వేజెస్లో ఉంది. ఇది 3658 భాషల్లో ఉంది ఈ ఆహారం ఇది. కనుక ఆ పరలోకముడి దిగి వచ్చిన ఆహారం యేసే, ఆయన వాక్యమే. మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయం తీసి ఈరోజు ఒక చిన్న భాగాన్ని చూద్దాం. సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్. కనుక ఈ యొక్క 4వ పుస్తకము బైబిల్లో మొదటి నుంచి 4th బుక్లో ఇలాగున 13వ అధ్యాయంలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన కనాను దేశంను సంచరించుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఇశ్రాయేలీలు అనే యొక్క ప్రజలు వారి యొక్క యాత్రలో ఐగుప్తులో నుంచి వాళ్ళు మరి కనానుకు దేవుడు వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్లకు ఇదిగో నేను మీకు ఇస్తున్న దేశము మీరు మరి స్వాధీనపరచుకోవాలన్నప్పుడు వాళ్ళు చక్కగా మరి ఆ యొక్క ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ప్రయాణం అంటే ఒక స్థితికి వస్తే, ఒక స్టేజ్కి వస్తే ఆగిపోద్ది కదా, అంటే ఇంకా ముందుకు ప్రయాణం చేసే అవసరం లేదు. ఎందుకు? మనం గమ్యానికి. సో ఈ యొక్క సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో రాయబడ్డ ఈ భాగము ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరి 2 సంవత్సరాలు దాదాపుగా పూర్తి ఆ యొక్క దేవుడిచ్చే వాగ్దాన దేశం యొక్క పొలిమేరలకు వచ్చారు. అక్కడ మరి బైబిల్ చెప్తుంది కాదేష్ బర్నియా అనే స్థలానికి వచ్చారు వాళ్ళు. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఆ దేశంలోకి వాళ్ళు ప్రవేశించే ముందు మోషే మరి లేకపోతే యెహోవా దేవుడు ఇలాగ చెప్తున్నాడు. చూడండి, యెహోవా మోషేకి ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన కనాను దేశంలో సంచరించుటకు నీవు మనుష్యులను పంపుము. సో బైబిల్లో ఇక్కడ రాయబడింది, ఇది దేవుడు వారిని పంపినట్టుగా. దేవుడు ఏదైతే ఇస్తా అన్నాడో మళ్ళీ దాన్ని చూడమని చెప్పేవాడైతే ఆయన ఎట్లా నమ్మదగిన దేవుడు? ఇది ఆలోచించాలి. దేవుడు ఏ దేశం అయితే ఇస్తానడో పాలు తేనెలు అది చూచి మీరు దాన్ని తెలుసుకొని మీరు నన్ను నమ్మండి అని చెప్తే ఇది బైబిల్ బోధనే కాదు. అసలు చూచి నమ్మితే కాదు, చూడక నమ్మితేనే ధన్యులు. కనుక సో బైబిల్లో చెప్తుంది ఇది దేవుడు కానీ మోషే కానీ ఇనిషియేటివ్ తీసుకోలేదు. ముందుకు రండి, ద్వితీయోపదేశకాండము. మీరు కొంచెం ముందుకు వస్తే నెక్స్ట్ పుస్తకంలోనే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఇక్కడ మరి మోషే అవివరంగా వివరిస్తున్నాడు. అదేమిటంటే దేవుడు వాళ్లకు అలాగ నిలమని చెప్పడం కానీ లేకపోతే మోషే చెప్పలేదు. కానీ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగూ చెప్తుంది. చూడండి, ఆ యొక్క 21లో ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు దాన్ని స్వాధీనపరచు, భయపడకు మధైర్యమని నీతో చెప్తిని. అప్పుడు మీరందరూ 22వ వచనం, 1st చాప్టర్ వర్స్ 22, 1వ అధ్యాయం 22లో అప్పుడు మీరందరూ నా ఎదుగు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గురించి మనము చేరవలసిన పురముల గురించి మనకు వర్తమానం చెప్పుదనంటే ఆ మాట మంచిదనుకొని నేను గోత్రంలో ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిచి తిని వారు అక్కడి నుంచి వెళ్ళారు అని రాజు. సో ఈ బైబిల్లో రెండిట్లలో ఏది కరెక్టు? సంఖ్యాకాండం 13వ అధ్యాయంలోనే యెహోవా మోషేకి చెప్పాడు, మోషే ఇశ్రాయేల్లో నుంచి ఆ దేశాన్ని వేగు చూడటానికి. సో ఈ వేగు చూడడం అనేది ఇది మీకు ఏదైనా స్పైస్ అంటే ఎట్లా అనిపిస్తుంది? మరి సంబంధం అయితే, పెళ్లి సంబంధం అయితే పిల్లని పోయి చూసిరారా? అందరూ పోతారా? పిల్లగాని చూసిరారా? పోయట్లేదా? ఈరోజు పెళ్లి సంబంధాలకు వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు కదా, వాళ్ళ ఇంట్లో దొంగలు ఉన్నారా, బందిపోట్లు ఉన్నారా, ఎవరు అని కనీసం చూస్తారు కదండి ఎవరైనా. సో ఇలాగున మన జీవితాలలో ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాం, దాన్ని పోయి చూసి వస్తాం, ఒక ప్లాట్ కొనుక్కుంటున్నాం చూసి వస్తాం, ఇంకేదైనా కొనుక్కోవాలన్నా మరి దేవుడిచ్చే ఈ వాగ్దాన దేశాన్ని మరి వెళ్ళి చూసి మరి అనేది దేవుడి తలంపు కాదు, మోషే తలంపు కాదు, ఆలోచన కాదు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దామని చెప్పినప్పుడు మరి మోషే ఆయన ఏం చేయాలి,
ఇది దేవుడి చిత్తమా కాదా అని చెప్పి ఏం చేయాలంటే అతడు ఆగండి అని అనలేదు. కానీ ఏం చేస్తున్నాడు, వెంటనే ఇశ్రాయేలీయులలోని 12 మందిని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, వీళ్ళందరూ కూడా నువ్వు ఇచ్చే దేశాన్ని చూడాలనుకుంటున్నారు, మరి వీళ్ళను ఎలాగునా ఎట్లా పంపాలి అని అడిగాడు. ఇది మోషేలో ఉన్న ఒక బలహీనత ఆ టైంలో. ఎందుకంటే ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయం కంటే ముందు మోషే యొక్క అన్న అహరోను, మిరియాము మోషేని చాలా బాధ పెట్టారు. అన్ని డిసిషన్స్ నువ్వే తీసుకుంటావా, మేమేమి ఇది కాదా, మాకు ఏమి యొక్క నాయకత్వంలో పాలు లేదా అని ఆయన చాలా బాధ పెట్టారు. బాధ పెట్టే వరకు ఆయన ఒక్కసారి డౌన్ అయిపోయాడు. ఇదేంట్రా నాయన, నేను చేసే డిసిషన్స్ సరిగ్గా లేవా అని. కనుక దాని తర్వాత జరిగిన సంభవమే కనుక మోషేలో అలాంటి ఒక డిఫెన్సివ్నెస్ పడిపోయిన తర్వాత ఇప్పుడు మా అన్న మా అక్కనే నేను తీసుకున్న డెసిషన్లు వాళ్ళు ఒప్పుకోవట్లేదు సరిగ్గా. అప్పటికే ఆమెకు కుష్టు కూడా వచ్చింది అంతా. ఇప్పుడు ఇశ్రాయేల్ అనే వీళ్ళందరూ కూడా అంటున్న మాట, ఒక్కసారి పోయి చూసొస్తే మంచి, ఎందుకులే అని చెప్పి దేవుడి దగ్గర, దేవా వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, ఎట్లా పంపాలి, ఎవరిని పంపాలని అడుగుతున్నాడు. ఇది భయంకరమైనది. మోషేలో ఒక బలహీనత బైబిల్ చెప్తుంది. ఏమిటంటే ఎట్లా పంపాలి కాదు, పంపాలా వద్దా అని అడగాలి. మన బ్రతుకుల్లో ఈ యొక్క వాక్యాలు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఎవడో ఏదో చెప్తే మనం చేయడం కాదు, ఇది దేవుని చిత్తమా కాదా అని అడగాలి. వాళ్ళు చెప్పారు కదా ప్రభా ఎట్లా చేయాలి కాదు, అసలు దేవుడి చిత్తమే కాదు అసలు వాళ్ళు వెళ్ళడం. కానీ మోషే ఆ టైంలో బలహీనుడుగా ఉన్నాడు. సో ఇక్కడ మోషే ప్రజల మాట తీసుకొని పోయి దేవుడికి చెప్తున్నాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైన గవర్నమెంట్లు ఉన్నాయండి. మనము భారతదేశంలో ఉండే ఈ యొక్క ప్రభుత్వ పాలన ఏంటి చెప్పండి, అది ఏంటది? డెమోక్రసీ. వెరీ గుడ్ నాన్న, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మిసెస్ గిరిజా కొరకు. ఈ చర్చిలో ఎక్కడో ఒక దగ్గర ఒక్కటన్నా తగులుతుంది నాకు. కనుక డెమోక్రసీ మనది. కనుక ఈ భూమి మీద ఎన్నో రకాల పరిపాలనలు ఉన్నాయి. కనుక డెమోక్రసీ అంటే ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం, అన్నీ వాళ్ళ డిసిషన్సే. కానీ బైబిల్ చెప్తుంది ఈరోజు డెమోక్రసీ బైబిల్లో లేదు. దేవుడు అలాగున కాదు. దేవుడి యొక్క వాక్యము, ఈ యొక్క బైబిల్ పరిపాలన థియోక్రసీ అంటారు. థియో అంటే దేవుడు, థియోక్రసీ అంటే ఆ యొక్క దేవుడి పరిపాలన కింద. సో ఈ లోకంలో ఎన్నో రకాల మొనార్కీ అంటారు, అంటే ఒక రాజు చేత పరిపాలింపబడే. సో ఈ లోకంలో రకరకాల ప్రభుత్వాలు, దాదాపు 14 గవర్నమెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో ఈరోజు వరకు కూడా. 14 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. దాంట్లో మన భారతదేశంలో మన పరిపాలన ఏంటో తెలియకుండా మీరు అంతా చదువుకొని ఎట్లా మరి ఇది చేశారో, లేకపోతే చెప్తే ఎక్కడ ఇదో వద్దనుకున్నారో అందరికీ తెలుసు. కానీ అక్క గిరిజక్క చెప్తుంది కరెక్ట్గా, ఇంకొద్ది మంది అని చెప్పాలి నోడిది. డెమోక్రసీ మనది. మనుషులందరూ ఏమనుకుంటే అది చేసేస్తారు ఇలాంటి దేశాల్లో. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు డెమోక్రసీ కింద లేరు, వాళ్ళంతా పరిపాలన చేసుకోవటానికి కాదు. థియోక్రసీ అంటే దేవుడి పరిపాలన కింద ఉండాలి. దేవుడే వాళ్లకు రాజు, దేవుడే వాళ్ళకు అధిపతి, దేవుడే ప్రెసిడెంట్ వాళ్లకు. కనుక అలాంటి దేశాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు ఈ భూమి మీద. ఆయన దేవుడు అయ్యుండి ఈ సకల రాజ్యాలన్నీ ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాయంటే అన్ని రకాల మనుష్యులు దేవుడి పరిపాలన కిందకి రావాలి కదా. ఇప్పుడు మన భారతదేశంలో అనట్లేదు రామరాజ్యం రావాలని. రాముడు ఎక్కడున్నాడు మరి? రామరాజ్యం అంటారు. రామరాజ్యం అది వచ్చినా ఏ ప్రాబ్లం లేదు. రామరాజ్యం వస్తే భారతదేశం కూడా దాడదు. కానీ యేసు రాజ్యం వస్తుంది ఈ భూమి మీద. 210 దేశాలు ఆయన ఆరాధిస్తున్నాయి. ఇట్ ఈస్ అండర్ థియోక్రసీ. దేవుడు పరిపాలిస్తాడు. దేవుడు పరిపాలించినప్పుడు ఈ చెంప కొడితే ఈ చెంప క్షమాపణ ఉంటుంది. ప్రేమ, దయ, కనికరం, యేసుప్రభు యొక్క బోధ ఈ భూమి మీద. ఇది ప్రపంచానికి రాజ్యాంగం, ఇది చట్టం ఇది. కనుక మన భారతదేశ రాజ్యాంగం అంతా చదువుతాం మనం కదండి. ఏ దేశానికి ఉంది, కానీ దేవుడు సృష్టికర్త కనుక ఈ బైబిల్ని ఇచ్చాడు. నేను దీంతో పరిపాలిస్తాను, ఫలానా చట్టం ఫలానా అంటారు కదా, అలాగున. కనుక ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఎవరికి వాడు పరిపాలించుకుంటూ ఉండి కదా, బాధ, దుఃఖము, వేదన, కరప్షను, రోగాలు, ఆ యొక్క హింస, రేపులు, మర్డర్లు ఇవన్నీ ఎందుకున్నాయి? గవర్నమెంట్స్, మానవుల యొక్క ప్రభుత్వాలు కనుక. దేవుడి పరిపాలన ఉండటానికి వీలు లేదు. కనుక దేవుడు పరిపాలించడానికి రాబోతున్నాడు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్యాన్వాసింగ్ చేస్తున్నారు. వీళ్ళేమో పిచ్చి మొహాలు మత మార్పిడి అనుకుంటున్నారు. దాన్ని మత మార్పిడి కాదు. ఆయన మీరు యేసుకు ఓటు వేసుకోండి అని చెప్తున్నాడు. ఆయన రాజ్యం రాబోతుంది భూమి మీద. కనుక దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఆ రాజ్యం వస్తుంది 1000 ఏళ్ళు. సియోను సింహాసనంగా, యెరూషలేమును తన పట్టంగా చేసుకొని ఈ భూమిని పరిపాలిస్తాడు దేవుడు.
ఈ భూమి మీద ఉన్న భయంకరమైన ముష్కర రాజ్యాలు, లేకపోతే సైతాన్ రాజ్యాలు, ఈ టెర్రరిస్ట్ రాజ్యాలను తీసేస్తాడు దేవుడు భూమి మీద. రెండోది మూర్ఖపు రాజ్యాలు, ఎంత చెప్పినా విగ్రహాలను పెట్టుకొని ఆరాధిస్తారు కదా. ఎలుక దగ్గర నుంచి, ఏనుగు దగ్గర నుంచి, ఆవు దగ్గర నుంచి, కోతి దగ్గర నుంచి, పామును పూజించే మూర్ఖులు గనక వీళ్ళ దేశాల మీద దేవుడి యొక్క పవర్ రాబోతుంది. ఆయన ఈ దేశాలను నాశనం చేస్తారు. మూడోది కమ్యూనిస్ట్ రాజ్యాలు ఈ భూమి మీద. దేవుడు లేడనేది రష్యా కానీ, చైనా కానీ, నార్త్ కొరియా, ఇవన్నీ కమ్యూనిస్ట్ దేశాలను దేవుడు ఆ యొక్క లాటిన్ అమెరికా వాటిని నాశనం చేస్తాడు. ఒకరోజు దిగివచ్చి సియోనును సింహాసనంగా చేసుకుంటాడు. ఆయన యెరూషలేమును తన పట్టణంగా చేసుకొని ఆయన రారాజుగా పరిపాలిస్తాడు. సకల రాజ్యాల ప్రజలు ఆ రాజ్యంలో ఉంటారు కనుక ఆ రాజ్యం కొరకు దేవుడు సిద్ధపరుస్తుంటే అది ఆనాడు. కానీ ఒకనాడు అలాగ థియోక్రసీగా ఒక దేశం జీవించింది. దానికి రాజు ఉండేవాడు కాదు ఆయన. వాళ్ళు రాజు కోరుకుంటే దేవుడు తర్వాత సౌలును పెట్టాడు తప్ప ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ దాన్ని. దేవుడు ఏ రాజు అయినా ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఒక రాజు ప్రెసిడెంట్ సముద్రాన్ని పాయలు చేయగలుగుతాడా? చేయలేడు. కనుక ఏ రాజు అయినా కానీ 30 లక్షల మందికి ఏమి పని చేయకుండా ఆహారం పెట్టగలుగుతాడా? వాడు భూలోక రాజు కాలేడు కనుక. సో థియోక్రసీ కిందికి రావాలి. ఈరోజు మనం డెమోక్రసీలో బతుకుతున్నా మన బతుకును థియోక్రసీ కింద పెట్టుకోవచ్చు. దేవుడి మాట విని బ్రతకచ్చు, దేవుడికి లోబడి బ్రతకచ్చు, దేవుడి ఆజ్ఞలకు బ్రతకచ్చు. అన్నీ ఆయన వాళ్ళ బ్రతుకులు మారిపోతాయి భూమి మీద. వాళ్ళని ఈ లోకం హింసిస్తుంది, ఈ లోకం బాధ పెడుతుంది. వాళ్ళు పాపం చేయరు, అబద్ధం ఆడరు, లంచాలు తీసుకోరు, వ్యభిచారం చేయరు, నీతిగా బ్రతుకుతారు. ఎవరైనా తప్పు చేస్తే ఇది థియోక్రసీలో నీ దేవుడు అన్నాడు కనుక మనందరినీ దేవుడు తీయండి. దేవుని యొక్క వాక్యాల్లో కొలసీలో చూపిస్తాను. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? మనం ఈ భారతదేశంలో ఉన్నాం, ఓటేస్తున్నాం. అది వేరేది. అన్ని రాజ్యాలు ఉంటాయి. కానీ నీ అంతటిగా నువ్వు కూడా ఈ భూమి మీద దేవుని రాజ్యంలోకి రావచ్చు కనుక కొలసీలకు రాసిన పత్రిక తీయండి. 1వ అధ్యాయంలో దేవుడు వాక్యం చెప్తున్నాడు. 13వ వచనం కొలసియన్స్ 1:13 మొదటి ఆ కొలసీలకు రాసిన పత్రిక ఆ పేజ్ నెంబర్ చెప్తాను. న్యూ టెస్ట్మెంట్లో వెరీ గుడ్. ఆయన మనలను 13వ వచనం అంధకార సంబంధమైన అధికారం ఏంటి? మనం నక్సలైట్లు పట్టుకున్నారా మనల్ని? ఇంకెవడని కాదు. భూమి అంతా అంధకారంలోనే ఉంది. భూరాజ్యాలన్నీ అంధకారంలో ఉన్నాయి. వాడు ప్రెసిడెంట్ మీద కేసులు ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్ మీద కేసులు ఉంటాయి కదా. ఏంటి వాళ్ళల్లో కూడా వాళ్ళేమో పరిపాలకులైనంత మాత్రాన వాళ్ళు నిర్దోషమైన నిష్కళంకమైన వాళ్ళు కాదు. సో భూమి మీద ఉన్న రాజులు, రాజ్యాలు, చక్రవర్తులు, మోనార్కులు అందరిలో పాపం ఉంది. పాపం లేని వాడు ఎవడూ లేడు కనుక వాళ్ళు పరిపాలిస్తున్న రాజ్యాలు. ఈరోజు మన ఇండియా కరప్షన్లో ఎక్కడుంది? తీయండి, లిస్టులు కొడితే ఎన్నో ఈరోజు గూగుల్లో వస్తున్నాయి కదా. కాకపోతే మీరు ఆ యొక్క ఏ హెల్ప్ తీసుకోగొట్టండి. ఏ దేశం ఏ స్థితిలో ఉంది ఈరోజు, ఎంత కరప్షన్లో, ఎన్ని లక్షల కోట్ల జడ్జు ఈరోజు 1,00,000 కోట్లు ఆయన ఇంట్లో దొరికినాయి కదండి, డబ్బు తీసుకొని న్యాయాన్ని అమ్ముతున్నారు. జడ్జిలు అమ్ముకుంటున్నారు ఈరోజు. సో ఈ లోకం ఏమి లోకం అంటే, మీరు అంధకార లోకం అంటే అంధకారం ఏంది? కరెంటు బాగుంది కదా, మంచిగా లైట్ బాగుంది కదా, మరి మననే పెట్టుకోలే దీపాలు, 1000 దీపాలు, 1,00,000 దీపాలు వెలిగించుకొని దీపాలను పూజించట్లే. చీకటిలో ఉన్నారు కనుక దీపాలు వెలిగించుకుంటున్నారు. దేవుడు నాడు యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఆ వెలుగులో అంధకారం అంటే అది పాపమే కదా, చీకటే కదా, మరణమే కదా, శాపమే కదా, రోగమే కదా, అసమాధానమే కదా, యుద్ధాలే కదా. ఇక పహల్గామ్లో పోతే పటపటపటపటమని 25 మందిని కాల్చి పారేశారు. ఏమి అసలు ఎక్కడ ఉంది దయవాడు ఉంది, కరుణ ఏముంది? వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు? ఆ టెర్రరిస్టులు ఏం చేశారు? పాపం ఆ ఫ్యామిలీస్ ఏనాడు ఎవడో కూడా తెలియదు. వాళ్ళు తెచ్చి అక్కడే భార్య ముందు, బిడ్డల ముందు ఆ భర్త చచ్చిపోతే ఏం చేశారు? లోకరాజ్యాలన్నీ అంధకారంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి కదా, ఏ రాజ్యం మంచిది కాదండి. ఈ మోహాలు రామరాజ్యం రావాలనుకుంటారు. రామరాజ్యం వస్తే కోతుల రాజ్యం అయితే ఆ కోతుల రాజ్యం స్టార్ట్ అయింది ఆల్రెడీ కోతులు స్టార్ట్ అయినాయి కనుక చర్చిలో కూడా వస్తున్నాయి కోతులు. ఈరోజు కోతులు వచ్చి కనుక దేవుడు కాల్చిన రోజు ఉంటుంది కనుక వెయిట్ చేయాలి మనం, అంతే. కానీ అన్ని రాజ్యాలు అంతమైపోతాయి భూమి మీద. ఏ కోతుల రాజ్యం వచ్చినా ఎవరికి ఏం భయం లేదు. కానీ బైబిల్ అది చెప్తుంది. ఈరోజు నైజీరియాలో ఎంతమందిని చంపుతున్నారండి? నరికి చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు నైజీరియాలో? క్రిస్టియన్స్ని కదా. అక్కడ అసలే పేదరికం, అక్కడ అన్న పంటలు ఉండవు, పాడి లేదు, బిజినెస్ లేదు, ఎకనమీ లేదు. ఎంత భయంకరమైన దేశాలు అవి కనుక, పేద దేశాలు. అక్కడ ఈ ఇస్లాం టెర్రరిస్టులు వచ్చి 200 మందిని నరికి పారేశారు. ఎందుకంటే క్రిస్టియన్స్ వాళ్ళు వెలుగు రాజ్య సంబంధులు కనుక. అంటాడు చూడండి కొలస్సీలు 1:13 అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజును. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనం ఏ రాజ్యంలోకి వచ్చాం? వీఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్.
ఆయన కుమారుడు ఎవరు? ఆయన ప్రేమ, దయ, కనికర, క్షమాపణ కలిగిన యేసు కంటే గొప్పవాడిని ఎవడని చెప్పండి. ఈరోజు మానవ జాతిలో ఆయన నామానికి మించిన ఏ నామం లేదు. ఎవడి పేరైనా తీసుకోండి. కనుక ఎంత పెద్ద అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అరిస్టాటిల్ దగ్గర నుంచి, చెంగిస్ ఖాన్ దగ్గర నుంచి, అశోకుడి దగ్గర నుంచి, బుద్ధుడి దగ్గర నుంచి, ఎవడి పేరైనా తీసుకోండి. మానవుల్లో బ్రతికినాడు. యేసుకు సమానం ఏ నామం లేదు. ఈరోజు కొరియాకి వెళ్ళు, నువ్వు అలస్కాకి వెళ్ళు కదా, సైబీరియాకి వెళ్ళు, శ్రీలంకకి వెళ్ళు, అసలు జీసస్ నేమ్ ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన సో దేవుడు ఆయన బలవంతంగా తీసుకొని రావట్లేదు, ఆయన కత్తి పట్టుకొని తీసుకొని రావట్లేదు, కరుణతో నీ హృదయాన్ని జయించుకొని రమ్మంటున్నాడు. అలాగన కనుక కదా ఒక అమ్మాయిని ప్రేమించి నీ ప్రేమను చూపించి ఆ అమ్మాయిని నేను ప్రేమించగలిగినట్టు చేస్తే అది ఎట్లుంటుంది. కానీ అమ్మాయిని భయపెట్టి రేప్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే ఎట్లుంటుంది. సో ఇలా ఒక రాజ్యాలన్నీ అట్లయితే యేసు యొక్క ప్రేమను మనం వర్ణించలేం. కనుక ఈ యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఇక్కడ భాగంలో ఇశ్రాయేలీలు ఆ యొక్క కనాను దేశానికి వెళ్ళి మేము చూస్తామంటున్నారు. కనుక వాళ్ళు డెమోక్రసీని వాడుతున్నారు. దేవుడు అంటున్నాడు థియోక్రసీ కదండి. కానీ ఆ టైంలో మోషే ఏం చేశాడంటే, ఏం చేయలేక, దేవా వీళ్ళందరూ అంటున్నారు, మొన్ననే మా అన్న మా అక్క కూడా నా మీద తిరగబడ్డారు, వీళ్ళంతా ఎందుకులే నువ్వు చెప్పు అని చెప్పి హౌ టు గో అని అడుగుతున్నాడు. కానీ ఇఫ్ అని అడగలేదు, పోవాలా వద్దా అని అడగకుండా ఏం చేశాడంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు, సరే వెళ్ళమన్నాడు. ఎందుకంటే దేవుడు చాలాసార్లు మనం చెప్తే వినకపోతే మళ్ళీ రెండోసారి అడిగితే వెళ్ళు అంటాడు కదా. దానికి పెద్ద స్టోరీ చెప్పండి. ఒక ఆయన పేరు బిలాము. ఎవరైనా బిలాము మన బాబాయ్ కదా. వాడు చెప్తే ఇన్లే కదండి. ఆడు విన్నాడా? దేవుడు వెళ్ళొద్దు అంటాడు, నీవు పని చేయొద్దు అంటాడు. మళ్ళీ అంటే మళ్ళీ ఎట్లయినా అని రెండోసారి కదా. అప్పుడు రెండోసారి అడిగితే మళ్ళీ వెళ్ళొద్దు అంటాడు. మళ్ళీ మూడోసారి అడిగి వెళ్ళు నాయన అంటాడు. ఎందుకంటే అక్కడ ఒక గాడిద నిన్ను కింద పడేసి ఇచ్చుకుంటుంది కనుక. మరి దేవుడికి ఇక్కడ కూడా ఇశ్రాయేలు వెళ్ళి ఆ దేశాన్ని చూడటం ఆయన చిత్తం కాదు అసలు. దేవుడు చెప్పాడు అది మంచి దేశం అని చెప్పాడు. దేవుడు చెప్పాడు అది వాగ్దాన దేశం అని నేను పరిశీలించానని చెప్పాడు ఆయన. కనుక ఆయన వీళ్ళని విడిపించడానికి వచ్చినప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడు విజయ్? చూడండి, దేవుని ఒక వాక్యం నిర్గమాకాండంలో దేవుడు ఒక వాక్యం చెప్తుంది. మోషేని పిలిచినప్పుడే చెప్పాడు, నేను ఇచ్చే దేశము అది ఏది అడుక్కు తినే దేశము, లేకపోతే ఒక బికారి దేశం కాదు, నేను మీకు ఇవ్వబోయే దేశం చాలా శ్రేష్టమైందని. నిర్గమాకాండం 3వ అధ్యాయం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 8వ వచనంలో రాయబడి ఉంచండి. కాబట్టి ఐగుప్తుల చేతులను వారి పెంచుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబూసీలు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి వినిపిస్తాను. చూడండి, దేవుడు ఏ దేశం ఇస్తా అన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. దేశం మంచిది కనుక ఆ యొక్క దేవుడి మాట విని నమ్మాలి తప్ప మనం పోయి చెక్ చేసుకుంటామనేది కాదు. కానీ దేవుడు చెక్ చేస్తా అంటారా? సరే చేయండి అని. దేవుడికి ఇక్కడ అప్పుడప్పుడు కూడా మనుషులు మాట వినకపోతే ఆ పొయ్యమంటారు, ఆ భాష పొయ్యి సావంటారు, ఆ మాట తినేటప్పుడు తిని సావంటారు, ఊరికి పడుకొని సావంటారు, నిలబడి తెస్తారు ఎవరైనా పడుకొని సావంటారు. ఎందుకంటే విసిగిపోతారు తల్లి కదండి. పిల్లలు చెప్తే వినకపోతే వాడు ఎంతకు చదవకుండా బుక్కులు తీసి ఆడుకొని సావని పోయి ఆ పనులు చేసుకుంటారు. సో ఇలాగున మనుషుల్ని ఎక్కువ విరక్తి చేసినప్పుడు దేవుడికైతే అలాంటిది ఉండదులే. కానీ దేవుడు మాత్రం మనకు పాఠం నేర్పించడానికి ఆయన చేస్తాడు. వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అన్నప్పుడు అప్పుడు ఈ యొక్క సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఒక వాక్యం చెప్తుంది. భూమి మీద మనుషులు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కోరుకున్నప్పుడు దేవుడి మాట వినకపోతే అనుమతి ఇచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఆ అనుమతిలో దేవుడి యొక్క కృప ఉండదు. కనుక సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 3వ వచనంలో, మోషే యెహోవా మాట విని పారాను అరణ్యంని వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలు ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ, తర్వాత షాపాతు, తర్వాత కాలేబు, తర్వాత ఇగాలు, తర్వాత హోషేయ, ఇతని పేరే దేవుడు యెహోషువ, తర్వాత పల్తి, ఆ తర్వాత గదియేలు, ఆ తర్వాత గది. మీరు వాక్యం చదువుకొని అండర్లైన్ చేస్తే ఆ పేర్లన్నీ తెలుస్తాయి. తర్వాత 12వ వచనం దగ్గర అమ్మియేలు, 13వ వచనంలో పెతూరు, ఆ తర్వాత 14లో సహీబి అని కదా, నహీబి, ఆ తర్వాత గెయివేల్ అని. వీళ్ళు 12 మంది ఏం చేశారంటే వీళ్ళని దేవుడు పంపించాడు. కనుక ఇక్కడే దేవుడు ఆ యొక్క మన బైబిల్లో ఉన్న యెహోషువ పేరు మోషే పేరు మార్చాడండి. అక్కడ 16వ వచనంలో ఉంటుంది, దేశంలో సంచరించి వచ్చేటప్పుడు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టాను. సో అప్పటి నుంచి ఆయన యెహోషువ పేరు పెట్టబడి ఇక్కడ మోషే పేరు మార్చినట్టుగా ఉంది. కనుక అది దైవచిత్తంగా జరిగింది. సో అలాగున పంపినప్పుడు వీళ్ళని ఏం చేయమన్నాడు చూడండి. తర్వాత మోషే కనాను దేశంలో సంచరించి వచ్చేటప్పుడు వారిని పంపించినప్పుడు వారితో ఎట్లను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిశ ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జలం బలము గలరో బలము లేనిదో.
ఇప్పుడు మనం అనుకుందాం, దేవుడు అంటే అక్కడ చాలా సంగతులు చెప్పాడు. బలము గలదో లేదో చదువుతాను చూడండి. తర్వాత కదా కొంచెమైందో విస్తారమైందో, అయితే భూమి ఎటుదో మంచిదో చెడ్డదో, పట్టణాలు ఎట్లాంటివి అవి, గుడారాలు నివసిస్తారా కోటల్లో నివసిస్తారా, భూమి సారమైందా నిస్సారమైందా, దాంట్లో చెట్లు ఉన్నావా లేవా అనుకున్నాం. ఇవన్నీ పరీక్షిస్తారు. ఇప్పుడు దేవుడు వీళ్ళు వెళ్ళి పరీక్షించారనుకోండి, అది బలము గలమైన దేశము అంటే ఏమవుతుంది, మనం తుస్సు గెలవలేం. అది బలహీనమైన దేశము అంటే మన శక్తితో జయించేస్తాం. సో ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. చాలాసార్లు అనుకుంటాం మనం ఏమైనా చెక్ చేస్తే మన ఫెయిత్ దాడి అయిపోతుంది. అది బలము గల దేశమే అయితే ఏమవుతారు, బెదురుకుంటారు వీళ్ళు, పోరు దేవుని మీద నమ్మకించ. బలహీనమైన దేశం అయితే మా స్వశక్తితో, ఎక్కడైనా ఫెయిత్తో ప్రాబ్లం ఉంది కనుక దేవుడు దాన్ని అందు గురించే వద్దన్నాడు, చూడకూడదు. అది కొంచెమైందా లేకుంటే విస్తారం అయితే, కొంచెమైతే మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతారా, ఎక్కడ వస్తారు ఇప్పుడు మీరు, అరణ్యంలో ఉంటారా, ఈ అరేబియా ఎడారిలో ఉంటారా, ఈ సినాయి పారాయణ అరణ్యంలో బతుకుతారా, లేకపోతే వెనక ఐగుప్తుకి వెళ్తారా, అది కొంచెమైతే వెళ్ళరా అంటే దేవుడి మాటను శంకిస్తున్నారు, దేవుడి మాటను శోధిస్తున్నారు. దేవుడి మాట విషయమై వాళ్లకు నమ్మకం లేనప్పుడు బైబిల్ చెప్తుంది దేవుడు ఇష్టపడడు, ఆయన చూచి కాదు చూడక నమ్మితేనే. కనుక ఈ బైబిల్లో ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క వేగుల వాళ్ళు వెళ్ళి చూస్తున్నప్పుడు అవన్నీ ఎట్లాంటివో దేవుడు ఎప్పుడో దాన్ని పరీక్షించాడు ఆయన. చూడండి యెహెజ్కేలు గ్రంథం చూడండి 20వ అధ్యాయంలో, ఆయన ఇంకా ముందుకు వెళ్తే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడైనా ఏదైనా చెప్తున్నప్పుడు దేవుడు దాన్ని చూసి పరిశీలించి దాన్ని పరిశోధించే చెప్తాడు. కనుక యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్తున్నాడు చూడండి, వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణము నది అయిన దేశంలోనికి తోడుకొని పోయని చెప్పిన కాలంలోనే నేను ప్రమాణం చేసి తినే. సో దేవుడు చెప్తున్నాడు, అది మీరు చూడనక్కర్లేదు, నేను ఏమైతే మీ దేశం మీకు నిశ్చయించానో, భూమి మీద మీరు నా ప్రజలు గనక, ఈ భూమి సర్వసృష్టి నాది గనక, నేను అందరికంటే మీకు నేను, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసి పెట్టుకోండి, ఎప్పుడు దేవుడు మంచిది ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి, మంచిగా రాసుకోండి. అస్సలు మంచిది ఎవరిస్తారు తెలుసా ఈరోజు, లేకుంటే మంచిది కాకుంటే యావరేజ్ది నీ ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, లోకం ఇవ్వచ్చు, ఆ యొక్క బంధువులు ఇవ్వచ్చు, లేకపోతే ఒక వ్యాపారస్తుడు మనకి ఏదో ఒకటి అంటగట్టవచ్చు, యావరేజ్ ఇస్తారు. కానీ ఎప్పుడు మంచిది నీ తల్లిదండ్రులు ఇస్తారు. ఆల్వేస్ ఈ భూమి మీద నీ తల్లిదండ్రులు ఎప్పుడు మంచిది ఇస్తారు. కానీ దేవుడు మంచిది ఎప్పుడు ఇవ్వడు, శ్రేష్టమైనది ఇస్తాడు. గాడ్ ఆల్వేస్, హీ నెవర్ గివ్స్ ద గుడ్, హీ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్. నీ జీవితంలో బెస్ట్ది ఇస్తాడు. కనుక ఈ భూమి మీద ఇశ్రాయేలు అనే జాతికి ఆయనదే భూమి ఆకాశములు ఆయనే. కనుక తన ప్రజలని ఆనాడు కనాలీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళంతా విగ్రహారాధన చేస్తూ భయంకరమైన బయలు మొక్కుతూ, ప్రకృతిని మొక్కుతూ పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. కనుక అలాంటి ప్రజల్లో నుంచి దేవుడు ఒక ప్రజల్ని, జాతిని అబ్రహాంతో సృష్టిస్తే వాళ్ళు పని చేయరు. కనుక దేవుడు ఏం చేస్తాడండి, బెస్ట్ది ఇస్తాడు. కనుక ఈ దేశము మంచి దేశం అని చెప్పాడు. సో వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఆ యొక్క కనాను దేశంలోకి ప్రవేశించారు. ఆ దేశమంతా కూడా తిరిగారు. చూడండి, ఆ 13వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యము, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఇలాగున రాయబడి ఉంటుంది. వాళ్ళు తిరిగినప్పుడు, ఆ దేశంలో వాళ్ళు సంచరించినప్పుడు ఆ దేశం ఎట్లా ఉండిందో, ఆ దేశం వాళ్ళకి ఎట్లా కనిపించిందో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, ఒక్క నిమిషం, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఆ యొక్క ధైర్యం తెచ్చుకొని వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వెళ్ళారండి. 20వ వచనంలో దానిలో చెట్లున్నాయి వెళ్ళని చెప్పినప్పుడు 21, కాబట్టి వారు వెళ్ళి సీనోరడం మొదలుకొని హమాత్కు పోవు మార్గమున రెహోబు వరకు దేశం త్యాగం చేసి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చి అక్కడ అనాకీలు, అహిమాను, షేయి, తల్మై అని వారు ఉండేది. ఆ హెబ్రోను ఐగుప్తులను సోయని కట్టి 7 ఏళ్ల ముందు. ఇవంతా రాయబడిందండి. రాయబడిన తర్వాత వాళ్ళు వచ్చేసారు. వచ్చేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 24లో ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్షాగెలను బట్టి ఆ స్థలంనకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టెను అని చెప్తుంది. వాళ్ళు 23 చూడండి, వారు ఎష్కోలు లోయలకు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మోసే అంత ఉందంటండి. ఆలోచించండి, అంటే దేవుడు వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు ఈ దేశం ఎంత సారవంతమైంది. కనుక ప్రపంచంలో ఎక్కడ కూడా రాదండి ఎంత సారవంతమైంది. దేవుడు వాళ్లకు ఒక ద్రాక్ష కళ భుజం మీద మోసే అంటే అంత శ్రేష్టమైన ఫలం అక్కడ దేవుడు ఇస్తాడు. మరి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు చూసి
తీసుకొని వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, ఇంకా అక్కడ కిందికి వచ్చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పండ్లను కూడా తీసుకొచ్చారు. 27లో చూడండి, వారు దీన్ని తెలియపరిచిందేగా తిరిగి వచ్చినాక, నీవు పంపిన దేశం నాకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారాలు మిక్కిలుగా పోయి, మరి అక్కడ అనాకీలను చూస్తే అమాలేకులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీలు, ఎబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు, కనానీలు సముద్రం నది ప్రాంతంలో నివసిస్తున్నారు అని చెప్పి కాలేబు మనిషి జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా ఏం చేశారండి వేగుల వాళ్ళు? వీళ్ళు పొయ్యి చూసొచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారండి, చాలా రాంగ్ రిపోర్ట్. ఆ రాంగ్ రిపోర్ట్ ఎట్లా ఉందంటే, ఇది బైబిల్లో ఈ చాప్టర్లో ఉన్న ఒక భయంకరమైన పరిస్థితి ఇది. వాళ్ళు అంటారు దేశం అయితే మంచి కాదు. మరి చెప్పాలంటే వాళ్ళ యొక్క మాటల్లో అంటే అవన్నీ కూడా చెప్పడంలో దేవుడి వాగ్దానము అది సరి అయినదే, కానీ అక్కడ ఏముంది, పెద్ద పట్టణాలు ఉన్నాయి, అవి మనం జయించలేం. సో ఈ మానవుడి యొక్క బ్రతుకులో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. దేవుడి వాగ్దానం ఏమైందో అది అట్లానే ఉంది, కానీ అక్కడ ఉన్నత దేహాలు ఉన్నారు. దేవుడి వాగ్దానం చెప్పినట్లుగానే ఉంది, పాలు తేనెలు ఉన్నాయి, కానీ అక్కడ మరి అనాకీలు నివసిస్తున్నారు. దేవుడు చెప్పినట్టే ఉంది, ఆ దేశం చాలా విశాలంగా ఉంది, కానీ అవి ఖాళీగా లేవు. అంటే ఇలా ఖాళీగా ఉండాలి, అన్నీ నింపబడి ఉన్నాయి. సో మానవుడి యొక్క బ్రతుకంతా కూడా ఈ వాక్యాన్ని చూస్తే ఒక్క చాప్టర్ ఇస్రాయల్తో మాట్లాడిన దేవుడు బైబిల్లో ఉండేది ఏదైనా అదే ఉంది, కానీ మరి నాకు మాత్రం అది నాకు నమ్మకం లేదు కనుక ఇట్లెందుకు ఉంది అని చెప్పి సందేహపడుతూ దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క బలమును, దేవుడి యొక్క మహిమోన్నతమైన దాన్ని శంకించడం అంటే కనుచూపుతో వెలుచూపుతో చూసి బతికే వాళ్ళ యొక్క బ్రతుకుల్లో ఇదే నెరవేరుతుంది. సరే అని వాళ్ళు మోషే ఏం చేద్దాం అనలేదు, కానీ మనము తర్వాత చూడండి ఆ చాప్టర్లో కొంచెం ముందుకు వస్తే వీళ్ళు చెప్పిన మాటలకు వెళ్ళుదాము అని కాలేబ్ అంటే అక్కడున్న 31 అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనేది, మరియు వారు తాము సంచరించిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి. ఏమి చెడ్డ సమాచారం అంటే దేవుడు చెప్పినట్లుగానే ఉంది, కానీ అవి ఆక్రమించబడి ఉన్నాయి. దేవుడు చెప్పినట్లే పాలు తేనెలు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ మనం దాన్ని తీసుకోవటానికి అడ్డుగా అనాకీలు ఉన్నారు. మనం దేవుడు చెప్పినట్లే శ్రేష్టమైంది, సారమైంది, దానికి రుజువు ద్రాక్ష గెల మోసుకొచ్చారు భుజం మీద, ఎంత మంచిదే, కానీ అక్కడ అవి పట్టణాలు నింపబడి ఉన్నాయి. మనకెక్కడ చోటు ఉంటుంది అక్కడ? సో ఇలాంటి ఒక దరిద్రపు ఆ యొక్క ఫెయిత్ లేకపోతే ఆ యొక్క విశ్వాసహీనత వీళ్ళకు ఆ 10 మంది చూసి ఏం చేశారండి, అందరికీ చెప్పేశారు. చెప్పినప్పుడు ఇశ్రాయేలులో ఇద్దరు, ఈ యొక్క వేగుల వాళ్ళ 12 మందిలో యెహోషువ కాలేబ్ ఏం చేశారంటే, కాదు మనం తప్పకుండా, అంటే ఆ ఇద్దరి మాట చెల్తుందా, 10 మంది మాట చెల్తుందండి. 10 మంది మాటనే వాళ్ళు నమ్మి ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మరియు వారు తాము సంచరించిన దేశం గురించి ఇశ్రాయేలు చెడసామని చెప్పి, మేము సంచరించే దేశం తన నివాసులను భక్షించే దేశం. సో చాలాసార్లు మనుషులు కన్ఫ్యూజ్ అయిపోయేది ఎందుకంటే ఒక 3 సంగతులు. ఒక ఆయన అంటాడు ట్రూత్, లైస్, ఎగ్జాగరేషన్. ఇది చాలా భయంకరమైనది. ట్రూత్ అంటే సత్యమే, మళ్ళీ వెంటనే అబద్ధం ఏంటి, వాళ్ళకు అబద్ధం చెప్తున్నారు. చూడండి, అబద్ధం ఏంటంటే ఆ తమ నివాసులను భక్షించే దేశం. ఏ దేశం? ఆ దేశం ప్రజలను తినిపారేస్తుందా, అంటే చంపేస్తుందా? ఎంత తప్పండి. వాళ్ళు ట్రూత్ చెప్తున్నారు, లైస్ అంటే అబద్ధాలు కూడా చెప్తున్నారు. ఏంటంటే ఆ దేశము భక్షించు దేశము, దానిలో మా కనబడే జనులందరూ ఉన్నత దేహులు. వీళ్ళు ఉన్నత దేహులు నిజమేది, అందరూ కాదు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క జలప్రళయంలో ఈ ఉన్నత దేహులందరినీ చంపి పారేసేసాడు. కొద్దిగా అక్కడక్కడ సీడు మిగిలిందని. మన ఇంట్లో కూడా బియ్యం ఏరుకుంటే ఎన్నో రాళ్ళు వెళ్తాం, ఒక రాయన మిగులుతా లేదా? అదే పంట కిందికి వస్తుంది. ఆలోచించండి, ఈ లోకంలో ఎన్నో చోట్ల ఎంత క్లీన్ చేసినా కానీ ఉన్నట్టుగానే అపవాది ఒక బీజం ఉంటుందండి. కొద్ది మంది ఉన్నారు, నెఫీలులు కాదు. వీళ్ళు ఎంత అబద్ధం ఆడుతున్నారు అంటే అందరూ ఉన్నత దేహులే అని చెప్తారు. ఏమీ కాదు. ఎందుకంటే ఉన్నత దేహులను తర్వాత లాస్ట్ వాళ్ళని దావీదు కాలంలో చంపేసేస్తారు. లేరు, భూమి మీద లేదు వాళ్ళు. కనుక అలాగున్న ఈ యొక్క ఉన్నత దేహులు నెఫీలులు కనుక ట్రూత్ చెప్తూ మళ్ళీ లై అంటే అబద్ధము. ఆడ ఉన్నత దేహులు ఉన్నారు కానీ అందరూ కాదు.
సో మనం కూడా చాలాసార్లు దేవుడి ఎదుట వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడాలండి. మనం సత్యం మాట్లాడుతూనే అబద్ధం మాట్లాడకూడదు, అది దేవుడికి చాలా విరుద్ధమైంది. తర్వాత చూడండి, అక్కడ నెఫీలుల సంబంధమైన నాకు వంశీయ నెఫీలు చూచితే, ఇది నిజం, ఇది కానీ మా దృష్టికి మేము మిడతల వల్ల, ఇది మళ్ళీ ఇది ఎగ్జాగరేషన్, ఇది లై కాదు, ఇది అబద్ధం కాదండి. ఎగ్జాగరేషన్ అంటే మరీ మిడతల్లాగా ఉన్నామంట. అదేంటి మిడతల్లాగా ఉన్నాం కదా, ఎవరైనా ఎదురుగా వచ్చారనుకో, నీ ఎదుట నేను చీమలాగా ఉన్నానంటే అంత రక్షణ వద్దంటారు. ఏంటి అది చీమలాగా ఉంటామండి మనం అంటే? ఆ పోలిక ఉన్నప్పుడు ఎగ్జాగరేషన్ అంటే లేని దాన్ని ఎక్కువగా చెప్పి మనుషుల మనసులను కలతపరిచి చెదరగొట్టే వ్యక్తులు ఉంటారు. ఈ 10 మందిలో సత్యము చెప్తున్నారు, వాళ్ళు అబద్ధం ఆడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ దేశం యొక్క పండ్లు లేకపోతే ఆ యొక్క శ్రేష్టమైన ఫలాలు చెప్తున్నాయి వాళ్ళకు, అట్లా కనిచ్చారు. కానీ వాళ్ళు చెప్తుంది పచ్చి అబద్ధము. అక్కడ ఉన్నత ఉన్నారు కానీ అందరూ లేరండి. కానీ వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామంటే దేవుడు అలాంటి ప్రజల మధ్యలో వీళ్ళని మిడతల్లాగా పంపించడానికి ఏం తీసుకొని రాలేదండి. సో దేవుడి యొక్క వాక్యం ఈ మాటలు చెప్పిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యంలో చూడండి, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి దేవుని స్తుతించడం కాదు, ఎలుగెత్తి దేవుని మహింపరచడం కాదు, ఈ ఏడుపు మొహాలు ఎలుగెత్తి ఏడుస్తాయి. బైబిల్ అట్లే ఉంది కనుక సంతోషం ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరచరు. సంతోషాన్ని ఉన్నప్పుడు దేవుడి ఎదుట చేసిన మేళ్లకు, ఆనందానికి, సంతోషానికి మనుషులు అలాగే నిధికారండి. దావీదు ఒకనాడు ఆ యొక్క మరి దేవుడు ఆ యొక్క మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎంత జాయ్ఫుల్గా డ్యాన్స్ కూడా చేశాడండి. కన్నీరు ఉంటే అది ఎవరికి తెలియకుండా ఒకవేళ కన్నీరు కారిస్తే మంచిదండి. ఆనందం, సంతోషం గట్టిగా వ్యక్తపరచచ్చు, కానీ ఆనందం, సంతోషం కాదు. ఈ యొక్క ఏడుపును, దేవుడి పట్ల వ్యతిరేకతను ఎలుగెత్తి ఏడుస్తున్నారంటే ఆ ఏరియా అంతా ఏడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందండి? చాలా బాధాకరంగా ఉంటుంది కదా. అది కూడా ఏమి జరగక ముందు ఎలుగెత్తినప్పుడు. అప్పుడు తర్వాత మరి ఇశ్రాయేలు మోషే అహరోనులపై సణుక్కొని ఆ సర్వ సమాజం, అయ్యా ఐగుప్తులో మేము ఏల చావలేదు, 6 మంది మేము ఏల చావలేదు. చూడండి, మళ్ళీ చావు కదా. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని దేశంలోనికి ఏల తీసుకొని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోతారు, తిరిగి ఐగుప్తు వెళ్ళిపోతామని చెప్పినప్పుడు మోషే ఆ యొక్క యెహోషువ కాలేబులు వాడి బట్టలు చించుకొని వాళ్ళు మాత్రము ఒకటే అన్నారండి. ఏమన్నారంటే, ఇదిగో ఈ యొక్క దేశము మనకు, 6వ వచనం చూస్తే, అప్పుడు ఆ దేశం సంచరించి వచ్చిన వారిలో నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వసమాజం మేము సంచరించి వచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం. రెండోది అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనం చేర్చి దాన్ని మనకిచ్చును. పాజిటివ్గా చూడండి, మంచి దేశము, మన దేవుడు మనలో సంతోషపడుతుంది, ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, నో డౌట్. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడద్దు. ఆ దేశ ప్రజలకు ఇప్పటికే భయం ఉంది, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుండా. అప్పుడు ఈ మాటలు మాట్లాడినాక ఇశ్రాయేలు సర్వసమాజం రాళ్ళు ఎత్తుకున్నారని కొట్టాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ వివరణ అంతా కూడా మీకు చాలామందికి తెలుసు, కానీ బైబిల్లో ఒక్కటి మాత్రం చెప్తుంది, ఇశ్రాయేలీలు వాళ్ళు ఎక్కడికి చివరికి వాగ్దాన దేశం పొలిమేరలకు వచ్చి అక్కడ దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళ ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకొని చూచి వచ్చి అవిశ్వాసంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి దేవుడు ఏం డిసిషన్ తీసుకున్నాడు? దేవుడికి సహించలేకపోయాడండి, దేవుడు సహించలేకపోయాడు. కింద చూడండి 11, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసే సూచక్రియలు చూచి నా నమ్మకం ఉంటారు, నేను వారికి స్వాస్థ్యం ఇక తెగులు చేత వారిని హతం చేసేస్తానని చెప్పి దేవుడు ఆయన డిసిషన్ తీసుకున్నాడు. ఈ చాప్టర్ మీరు ఇంటికి వెళ్ళి కూడా తర్వాత చదువుకోండి. దేవుడు అన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఆ దేశాన్ని ఇవ్వను. వాళ్ళు ఏం కోరుకున్నారు? కత్తి వాత మేము చావాలన్నారు కదా, ఖచ్చితంగా మీరు ఇక్కడ నశించిపోతారు, మీరు ఈ అరణ్యములో శవాలై రాలిపోతారు. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఆయన బహు స్పష్టంగా వాళ్ళ విషయమై ఆ యొక్క 31వ వచనంలో చూడండి, ఇదే అధ్యాయంలో 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం, అయితే వారు కొల్లపోనట్లు రని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోకి రప్పిస్తాను, మీరు తిరిగిన దేశంలో వారు స్వతంత్రించుకుంటారు, అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును. అయ్యో మేము కత్తివాత చేత చావలేదే అనుకుంటున్నారా? నిజంగా చచ్చిపోతారని.
మీ శవాలి అరణ్యంలో క్షేమ వరకు, మీ పిల్లలు అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడతారు. మీ వ్యభిచార శిక్షను భరిస్తారు. మీరు ఈ దేశంలో సంచరించి వచ్చిన 40 దినాల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకుంటారు. ఒక్క నూను కుమారుడైన ఆ యొక్క యెహోషువ, కాలేబులు మాత్రమే ప్రవేశిస్తారు. 20 ఏండ్లకు పైన ఉన్న మీరందరూ కూడా ఈ యొక్క అరణ్యంలో నశించిపోతారు. మీ పిల్లలు పోతే ఆ యొక్క దేశంలో మీ పిల్లలు దాన్ని స్వాధీనపరుచుకుంటారు, మీరు నమ్మలేదు కనుక అని చెప్పి దేవుడు ఒక గొప్ప డిసిషన్ తీసుకున్నాడు. నేను అది చూపిస్తాను చూడండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక ఇక్కడ మ్యాప్ చూద్దాం. ఇశ్రాయేల్ వాళ్ళు తిరిగిన మ్యాప్ చాలా మంచిగా ఉంటుంది. దేవుడు ఒక వాక్యంలో వారు ఇక్కడ బయలుదేరారు. దేవునికి ఇది రామసేస్ అండి. ఐగుప్తులోని రామసేస్ నుంచి సుక్కోతుకు వచ్చారు. అక్కడ తర్వాత ఏతాముకు వచ్చారు. ఏతా నుంచి బల్సఫోన్కి వచ్చారు. ఇక్కడ ఎర్ర సముద్రం పాయలైంది. తర్వాత వాళ్ళు ఇక్కడికి మారాకు వచ్చారు. మారా నుంచి ఇక్కడికి ఏలీంకి వచ్చారు. ఏలీం నుంచి యొక్క సీనాయి అరణ్యం దగ్గర వాళ్ళు ఆ యొక్క దేవుడు దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తే అక్కడ నుంచి కదిలి వాళ్ళు ఇక్కడ రెఫీదీములో వాళ్ళు అమాలేకులను చేయించారు. తర్వాత అక్కడ నుంచి సీనాయి కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రం ఇలాగనే వచ్చారండి. ఇదంతా కూడా ఇక్కడ ఎర్ర సముద్రం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇది కాదేశ్ బర్నియా ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి జస్ట్ యెరూషలేము ఆ యొక్క కనాను ఆ యొక్క ప్రవేశం అండి. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని నమ్మలేదో దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో మళ్ళీ వాళ్ళు తిరుగులాడుతూ చచ్చిపోయారు తప్ప వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఈ సర్కిల్ ఏది ఇది అండి, ఇది ఈ 2+ ఇది 38 40 ఇయర్స్ ఈ అరణ్యంలో విల్డర్నెస్ ఆఫ్ పారాను జిన్ అరణ్యంలో తిరుగుతూ చచ్చి. సో బైబిల్ ఎంత స్పష్టంగా ఉందంటే ఈరోజు ఐగుప్తు నుంచి బయలుదేరి వాళ్ళు ఇక్కడ సీనాయి కొండకు వచ్చారు. ఇక్కడ తర్వాత హోరేపు కొండ, ఇక్కడ నుంచి ఈ యొక్క కాదేశ్ బర్నియాకు దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి వేగులో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఈ ప్లేస్లోనే వాళ్ళు దేవుడికి భయంకరమైన బాధ కలిగించే మాటలు మాట్లాడినందుకు దేవుడు అన్నాడు, మీరు ఒక్క అడుగు ఇక ముందుకు వెళ్ళరిక, ఇక్కడే రక్షించిపోతారు. మీరు ఏ దేశం కాదు, శవాలు తిరుగుతూ తిరిగి చచ్చిపోవాలి. అవిశ్వాసము కదా, అపనమ్మకము, దేవుడి వాగ్దానాలు నమ్మకపోవడం. కళ్ళతో చూసారా దేశాన్ని, దేవుడు ఇస్తా అని చెప్పినప్పుడు మీకు విశ్వాసం లేదు కనుకని దేవుడు రోసి వేసినట్టు తెలుసుకుంటారని దేవుడు ముందుకు వెళ్ళకుండగా ఆ 40 సంవత్సరాలు ఆకులు రాలిపోయినట్టు ఒక్కొక్కటి రాలిపోతాడు. మీరెవ్వరూ చంపారు మిమ్మల్ని, కానీ మీరందరూ చచ్చిపోయినాక ఆ యొక్క అరణ్యంలో రాలిపోయినాక నేను నెక్స్ట్ జనరేషన్ని తీసుకొని పోతానని చెప్తున్నాడు. దేవుడు ఎంత రోషం గల దేవుడు అంటే తన నమ్మని వారికి దేవుడు ఏమి ఇవ్వడండి. ఎందుకంటే ఈ యొక్క కాదేశు బర్నియా నుంచి ఆ యొక్క కనాను ప్రాంతంలో ఉన్న వారిని జయించడానికి దేవుడు అప్పటికే చాలా ప్రూఫ్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఐగుప్తులో మీ సొంత బలముతో బయటకు వచ్చారా? మీరంతా యుద్ధం చేశారా? మీ కొడుకులు యుద్ధం చేశారా? మీ ఇంట్లో మగవాళ్ళంతా వెళ్ళి యుద్ధం ధరించుకొని ఎవ్వడు యుద్ధం చేయలేదు. నేను యుద్ధం చేసి ఏం చేశాను, ఐగుప్తులోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను వెండి బంగారాలతో. సరే వచ్చారు మీరు, ఇది ఆ యొక్క బయల్సిపోన్ దగ్గరికి వచ్చినప్పుడు వాడు రథాలు వేసుకొని వస్తారు, పోరాడగలిగారా మీరు? క్షణంలో మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించారు. ఎర్ర సముద్రం పాయలు కావడం మీ కళ్ళతో చూశారు మీరు. నేను దేవుణ్ణి కాదా? నేను ఎర్ర సముద్రాన్ని నేను మీకు పాయలు చేసి మిమ్మల్ని ఆరిన నేల మీద నడిపించిన దేవుని. ఆ నాకీలు నాకెంత, ఈ ఎబూసీలు నాకెంత, ఈ గిర్గాషీలు, ఇత్తీలు, ఈ నెఫీలు ఎవడని నాకెంత? నేను మీకు ఇస్తాన దేశము కూర్చొని ఆ 10 మంది వేగుల వాళ్ళు చెప్పిన మాటలకు ఎలుగెత్తి ఏడుస్తారా? నిజంగా మనుషులైతే మనం ఎవడని ఎలుగెత్తి ఏడిస్తే కింద పడేస్తాం ఇట్లా థూ అని అన్న. దేవుని అంతా బాధ పెట్టారండి. ఆ తర్వాత ఆలోచించండి, ఆయన ఏలీముకి వచ్చినప్పుడు, ఆ తర్వాత మారాకు వచ్చినప్పుడు చేదు నీళ్లు దేవుడు మధురంగా మార్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఏలీముకి వచ్చినప్పుడు ఆ యొక్క 70 ఈత చెట్లు 12 బావులు ఇచ్చాడు నీళ్లకు. సస్తున్నారు నీళ్లు లేక అని. ఆ యొక్క మారా దగ్గర చేదు నీళ్ళు అంటే ఏలీములో 12 బావులు ఇచ్చాడు. ఒక గోత్రానికి ఒక బావు. తాగండి తాగండి తాగండి. తిండి 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 కదా ప్రయాణం దేవుడు ఇస్తున్నాడు. కనుక ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెఫీదీముకి వచ్చిన తర్వాత అప్పుడు యుద్ధము కదా, అమాలేకీలు యుద్ధం చేయడానికి వస్తే మోషే ప్రార్థన చేస్తే గెలిచారు. సో ఈ అరణ్యంలో చెప్తుంది ఇంకా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ముందుకు వచ్చి ఆ యొక్క కిబ్రోతు హత్వా అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు మాంసం ఇచ్చాడు దేవుడు వాళ్ళకు. ఇవన్నీ ఇచ్చినా కానీ వాగ్దాన దేశ పొలిమేరలోకి వెళ్ళి పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు బహు విచారకరమైన. సో దేవుడు వాళ్ళని మరి దేవుడు క్రొత్త జనాంగాన్ని పుట్టించి
వాళ్ళ ద్వారా దేవుడు తన ప్రజలు వాళ్ళ పిల్లలే, కానీ ఆ జనరేషన్ కాదు. సో దేవుడు అది అంటాడు, మీ అమ్మా నాన్నలు దేవుడిని నమ్మకపోతే మీరేం బాధపడద్దు. అయ్యో మా అమ్మ నాన్న ఇక నమ్ముకుంటారో లేదో అలా బతుకులో తీర్పు నువ్వేం కాదు, దేవుడు తీర్చుకుంటాడు. వాళ్ళకి ఎంతమంది పాస్టర్లు చెప్పి ఉంటారు, వాళ్ళకి ఎంతమంది దేవసేవకులు చెప్పి ఉంటారు, ఇది చెత్త, ఇది అబద్ధము, ఇది దరిద్రము, ఈ బొమ్మలు, ఈ విగ్రహాలు, ఈ పూజలు, ఈ బలులు. నిన్న కూడా చచ్చారు కదండి ఏదో టెంపుల్కి వెళ్ళి, ఆంధ్రాలో ఏం టెంపుల్ అది, కాశీబుగ్గ కదా, అక్కడ బుగ్గలు పేలుతున్నాయి కనుక కాశీబుగ్గకి వెళ్ళి 9 మంది చచ్చారు. ఇవన్నీ మీ తల్లిదండ్రులకు తెలియట్లేదా? మీరంటారు మీరు వాళ్ళ గురించి బాధపడద్దు, ఐఎమ్ ద గాడ్ క్రియేటర్, మీ గురించి ఆలోచించుకోండి అని జనరేషన్ని మార్చి పారేస్తాడు. ఒక జనరేషన్ చర్చిలోకి రాకపోతే పోనీ వాళ్ళ బతుకు వాళ్ళకి ఎన్ని చేసినా బాగుపడరు, కానీ మీరు బాగుపడండి. కానీ ఎందుకు ఈరోజు మనము 930 మంది పిల్లలకి ఎందుకు చేరుకున్నాం మన VBSకి? ఎందుకంటే ఈ పిల్లలని నమ్ముతారు, వాళ్ళ తల్లులు నమ్మరు, తండ్రులు నమ్మరు, వాళ్ళకు మూగ, చెవిటి, గుడ్డి, వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య బొమ్మలే దేవుళ్ళు. వాళ్ళకు పోనీయండి, వదిలేసేయండి, నమ్మరు కనుక మీ పిల్లలు రక్షణ పొందే ఛాన్స్ ఉంది. కనుక ఈరోజు గాస్పుల్ ప్రాణాలకు తెగించి ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఒక జనరేషన్ పోతే ఇంక దేవుడే చెప్తున్నాడు, ఆ జనరేషన్ నమ్మలేదు, చూసి నమ్మలేదు వాళ్ళు. ఆ జనరేషన్ ఎర్ర సముద్రం పాయలేనప్పుడు వీళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళకి పెద్ద తెలియదు వాళ్ళకు. కానీ మీరు అన్నీ చూసి ఎలిగెత్తి ఏడుస్తారా? దేవుడు మనకి ఇవ్వలేడా? అది దేవుడు ఏం చేశాడు, తోసి పారేశాడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ చెప్తుంది మనందరి బ్రతుకుల్లో ఈ యొక్క కాదేశు బర్నియా దగ్గర నుంచి వెనక్కి తిరిగిన ఇశ్రాయేలు యొక్క బతుకుల్లో ఎందుకు జరిగి ఉంటుంది ఇలాగున? సో ఈరోజు మనము ఆలోచించాలి. దానికి జవాబు ఎక్కడుందో చూడండి. ద్వితీయోపదేశకాండంలోనే 1వ అధ్యాయంలోనే 2వ వచనం ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 1వ మరి అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. యోర్దాన్ యువతలనున్న అరణ్యములు అనగా పారానుకును, ఆ యొక్క తర్వాత తోపేలు, లాబాను, హజరతు, దిజాహజను స్థలములకు మధ్య నూపునకు ఎదురుగా అరాబాలో మోసరేసిలా చెప్పిన మాటలు ఇవే. ఒక ప్లేస్ అండి, అది దాని పేరు. హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గము కాదేశు బర్నియా వరకు 11 దినముల ప్రయాణము. సో కనుక వీళ్ళు ఇక్కడ నుంచి ఈ యొక్క స్క్రీన్ మీద ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీద వీళ్ళు ఈ యొక్క సీనాయి కొండ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు ఈ రూట్ అండి ఇది, కాదేశ్ బర్నియాకు ఇక్కడికి 11 days, అది 11 దినాలు నడిచారు. 11 దినాలు నడిచినాక ఈ ప్లేస్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క వేగుల వాళ్ళని పంపించడము, ఆ వేగుల వాళ్ళు 40 దినాల తర్వాత చెప్పడము, 40 దినాలు తిరిగారు కనుక దినానికి 1 సంవత్సరంగా పెట్టి దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని అరణ్యంలో వదిలిపారేయడము, వాళ్ళ యొక్క అవిశ్వాసానికి వాళ్ళు ఆకుల వలె నశించిపోవటానికి దేవుడు క్షీణింపజేయడానికి పెట్టిన స్థలంలో ఒక బైబిల్లో ఒక మాట ఉందండి. అది ఏమిటంటే 11. ఏంటి 11 బైబిల్లో? ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామండి? 11. అందు గురించే చెప్తున్నాను నేను, 11వ నెల మీకు గుర్తుండాలని చెప్తున్నాను. సో బైబిల్లో ఈ యొక్క సంఖ్యలు ఉన్నాయి. 1 అంటే దేవుడని, 3 అంటే త్రిత్వమని, 4 అంటే దిక్కులని కదా, 5 అంటే పరిచర్యలని కదా, 6 అంటే అది అసంపూర్ణమైందని, 7 సంపూర్ణమైందని, 8 కొత్త ప్రారంభమని, ఇలాగున్న బైబిల్ అన్ని నంబర్స్ గురించి. కానీ మనము క్రైస్తవులం ఎవరం కూడా ఈ యొక్క న్యూమరాలజీ మీద ఆధారపడే ఒక దరిద్రపు ఆ యొక్క ఫెయిత్ క్రిస్టియన్స్ ఇది కాదు. మనం నంబర్స్ని ఎప్పుడు చూడం, కానీ బైబిల్లో ఉన్న నంబర్ మాత్రం ఒకటి చెప్తుంది. ఆ యొక్క దేవుడే ఈ యొక్క భూమి మీద సమస్తాన్ని చేశాడు కనుక, నియమించాడు కనుక దేవుడు ఈ యొక్క 11 దినాలు ఏంటంటే బైబిల్ చెప్తుంది ఈ 11 దినాలు పాలన చేసి కదా 12వ దినం అయితే వాళ్ళు ఇశ్రాయేల్ ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళేవాళ్ళు. 11 దినాలు నడిచి 12వ దినం వాగ్దాన దేశంలోకి వెళ్ళడమే. ఎవరు వెళ్ళారు? ఆ వేగుల వాళ్ళు పోయి వచ్చారు చూడండి. సో దేవుడు అన్నాడు మనము 11 అనేది అసంపూర్ణ సంఖ్య. బైబిల్లో 11 అనేది ఇన్కంప్లీట్నెస్ని సూచించే నంబర్. ఇది 11 అనేది అది లోపంతో కూడిన నంబర్ అని చెప్తూ ఈ బైబిల్లో 1 కాదండి 24 సార్లు ఉంది. 20 ఆ యొక్క 11 అనే మాట 24 టైమ్స్ ఉంది. దాంట్లో మొట్టమొదటగా ఈ యొక్క యోసేపు కలగన్నప్పుడు ఆ యొక్క సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఆయనను దండం పెడుతున్నాయి. అట్లా స్టార్ట్ అవుతుంది 11. అంతేకాదు ఇదే బైబిల్లో ఇశ్రాయేలు ఈ యొక్క ప్రత్యక్ష గుడారం చేసినప్పుడు అక్కడ 11 రకాల తెరలను తయారు చేశారు. 11 types ఆఫ్ కర్టన్స్. మన ఎంతమంది వచ్చారు టాబర్నకల్కి అండి? చేతులు ఎత్తండి కదా. మనకు అంత టైం లేకుండింది కానీ ఒకప్పుడు విస్తారంగా 11 రకాల తెరలు దాంట్లో తయారు చేశారు.
అదొకటి. అంతేకాదు ఇదే బైబిల్లో ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 23-24 అధ్యాయాల్లో ఉంటుంది. యెహోయాకీం అనే ఒక రాజు జీవించాడు. వాడు 11 సంవత్సరాలు ఏడినాక దేశం పోయింది. దేశము పట్టబడి నాశనం అయిపోయి ఏంటో 11 బైబిల్లో రాయబడింది. అంతేకాదు సిద్కియా అనే ఇంకొక రాజు, ఆయన 24వ అధ్యాయం, ఆయన కూడా 11 ఏళ్ళు పరిపాలించాడు. ఫినిష్, దేశం పోయింది. సో 11 డేంజరా అన్న జయన్న మమ్మల్ని భయపెడుతున్నాడు, 11 నెలలో ఉన్నాము. లేదండి, 11 అట్లా ఏం లేదు. 11 మాత్రము అది ఇన్కంప్లీట్నెస్ బైబిల్ చెప్తుంది. ఇదే బైబిల్లో విచారకరమైంది. మనకు తెలుసు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు మోసం చేసేసాడు, అమ్ముకున్నాడు, వాడు పోయి ఊరు పెట్టుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అపోస్తులు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. అప్పుడు ఆ యొక్క అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో శిష్యులు ఏం చేశారండి? ఇదిగో మనలో ఒకవాడు లేకుండా అయిపోయాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఆ స్థానాన్ని మత్తి అనే ఆయనతో భర్తీ చేశారు. ఖచ్చితంగా భర్తీ చేశారు. సో ఈ యొక్క 12 అనేది కంప్లీట్నెస్గా బైబిల్ మాట్లాడుతుంది. నా అందరి బ్రతుకుల్లో మనం ఏ పని చేసినా అది సంపూర్ణంగా చేయాలని దేవుడు ఆయన ఈ భూమి మీద మనకు 12 గురించి ఆలోచిస్తే ఇశ్రాయేలీలను దేవుడు 12 గోత్రాలుగా సృష్టించాడు. 12 ట్రైబ్స్ కనుక అదొక నెంబర్ దేవుడు చెప్తాడు. 12 ఈజ్ ద అది. అంతేగాడు ఇశ్రాయేలీలు వాళ్ళు 12 గోత్రాలే కాకుండా దేవుడు ఆయన యెరూషలేమును కట్టినప్పుడు 12 గుమ్మాలు పెట్టించాడు. ఆయన 12 గుమ్మాలు యెరూషలేముకి ఈరోజు కనుక. గొర్రెల గుమ్మం, దార గుమ్మం, పెంట గుమ్మం, నీటి గుమ్మం, ఊట గుమ్మము, మత్స్య గుమ్మము కదా, గొర్రెల గుమ్మం, ఆ యొక్క షిప్ గేట్ అని 12 పెట్టాడు దేవుడు. అంతేకాదు ఇశ్రాయేలుల నుంచి దేవుడు తన సంఘాన్ని కట్టాను. అపోస్తులు ఎంతమంది? 12 మంది అపోస్తులు. దేవుడు మళ్ళీ 12నే పెడుతున్నాడు. ఈరోజు సంవత్సరానికి ప్రపంచంలో ఎవడైనా ఈ క్యాలెండర్ను మార్చగలుగుతాడా? ఎన్ని నెలలు? 12 నెలలు. సో ఇలాగున్న బైబిల్లో 12 అనేది అది దేవుడి యొక్క సంపూర్ణమైన కార్యాన్ని నెరవేర్చేదైతే ఈ 11 లోపముతో కూడిందే. 11 వరకు వచ్చి చేయకపోవడము ఇశ్రాయేలు బ్రతుకుల్లో ఆలోచించండి. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు? 11 రోజుల ప్రయాణం చేసి 12వ రోజు ప్రయాణము వాగ్దాన దేశంలో ఉండేది. కానీ అక్కడ ఎవడడిగాడు? వాళ్ళు, దేవా మేము యుద్ధం చేస్తాం, పదా వెళ్దామని చెప్పి ధైర్యంగా పోయి దాన్ని జయించాల్సింది. కానీ వాళ్ళు ఎలాగలేదు. కానీ తర్వాత తరంలో యెహోషువ నడిపించినప్పుడు మనం వెళ్దాము, ఎరికో గోడల్ని దేవుడు కూల్చేస్తాడంటే తిరిగారు, దాని చుట్టూ గోడలు కూలిపోయినాయి. అంతే. యోర్దాను నది ఆగుతుందంటే వెళ్తే మనసు ఆగిపోయింది. అది వెళ్ళి వాళ్ళు వాగ్దాన దేశం ఈ రోజు వరకు ఇశ్రాయేల్ దేశం భూమి మీద ఉంది. మోస్ట్ పవర్ఫుల్. రష్యాను, అమెరికాను భయపెట్టగలిగిన దేశం, చిన్న దేశము. వాళ్ళ జ్ఞానము, వాళ్ళ తెలివి కానీ ఇంతవరకు ఆ యొక్క నోబెల్ ప్రైజ్ కొట్టిన వాళ్ళు ఎక్కువ మటుకు యూదులే. ఈరోజు వాళ్ళు యూదులు కనుక వాళ్ళ దేశం చిన్నదే కానీ ప్రపంచం అంతటా ఉన్నారు వాళ్ళు. ఆ యొక్క యూదులు, ఇశ్రాయేల్ అనేవాళ్ళు ఫెయిత్తో, విశ్వాసంతో ముందుకెళ్తారు. కనుక ఈరోజు ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద బైబిల్ చెప్తుంది ఈ 11 అనేది క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్ అయింది. దానికి నేను ముందు ఒకటి చెప్తాను, ఆలోచించండి. ఈ భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో అంటే మనం ఇలాంటివి విన్నప్పుడు, నేను ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో నేను కూర్చున్నాను. నాది బర్త్ కూడా ఉంది, అంటే ఇదైంది. కూర్చున్న తర్వాత అప్పుడే పండుకోం కదా, ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన కూర్చున్నాడు, మీది ఏంటంటే లేదు నాది మరి సీట్ నాకు కన్ఫామ్ లేదు. ఇంతలో టీటీ వచ్చాడు. టీటీ అడిగితే లేదంటే సరే ఆగని చెప్పాడు. ఆగిన తర్వాత ఏదో టైంపాస్ ట్రైన్ పోతా ఉంది. 1 గంట అయిపోయిన తర్వాత ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉంటే మరి నేను పండుకోవాలి, లేవాలంటే ఆయన లేచాడు. లేచిన తర్వాత ఇంకెక్కడ ఉన్నాడు. ఆ తర్వాత నేను మధ్యరాత్రి వాష్రూమ్కి వెళ్ళటానికి వస్తే ఇంకా అక్కడ ఉన్నాడండి. ఆ యొక్క భోగికి మధ్యలో ఉన్నాడు. ఏమైందండి? ఇంకా సీటు దొరకలే, ఆయన కన్ఫర్మ్ కాలేదు. ఆ టీటీ గురించి ఎదురు చూస్తున్నాడు, ఎవరిదైనా దొరికితే ట్రైన్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను ఆయన అడిగాను, మీరు టికెట్ ఎప్పుడు బుక్ చేశారంటే మొన్ననే బుక్ చేశారు. మరి ఇంతే అని చెప్పి ఇక్కడ కూర్చో అన్నాను. కూర్చో, వాష్రూమ్ కాడ కూర్చోడా కూర్చోండి కదా. ఎవరైనా వాష్రూమ్కి వస్తే టిక్ వేసుకో, ఎంతమంది వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నేను మీకు కూడా అందరికీ తెలుసు, చాలామంది వాళ్ళ బతుకుల్లో వాళ్ళు సమయానికి చేయరు, 11th అవర్లో చేస్తారు. ఆ 11th అవర్ గురించి నేను ఈరోజు మెసేజ్ చెప్తున్నాను. మనందరి బ్రతుకుల్లో పని దాన్ని సమయానికి చేయకుండా 11th అవర్లో, అంటే 11వ గంట అంటారు. 11th అవర్ ఎమర్జెన్సీ అనేది క్రైస్తవుల బ్రతుకుల్లో చాలా భయంకరమైనది. అది వాళ్ళెవ్వరూ కూడా ఇది కారు కదా.
చేతులు కాలినాక ఏం పట్టుకోద్దంట, అట్లనే అన్నాను. నువ్వు చేతులు కాలుతాయని, ఇది వేడిగా ఉందని నువ్వు ముందు సిద్ధపడాలి కనుక. సో క్రైస్తవుల బ్రతుకుల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు 11 రోజులు ప్రయాణం చేసి భ్రష్టులైపోయారు వాళ్ళు. 11 నంబర్ అది మంచిది కాదు. నీ లైఫ్లో 11 అనేది దేవుని యొక్క సన్నిధిలో ఆ నంబర్ అంటుంది, అది ఎటూ కాకుండా నిన్ను వెనక్కి తీసుకెళ్ళడం. వెనక ఆలోచించండి, ఎంతమంది రోజు క్రైస్తవులు 11 అంటే చాలామందికి మీరు ఏం బాధపడదు కానీ చెప్తాను. లోకములో ఎంత చెప్పినా వినకుండగా, ఎంత చెప్పినా, ఎంత బతిమిలాడే, ఎంతమంది మనుషులు ప్రాధేయపడ్డా, ఎంతమంది ప్రార్థన చేసినా చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. నా దగ్గర తీసుకొస్తారు ఇంకా ఏం ఛాన్స్ ఉండదు. అప్పుడు ఛాన్స్ లేకుండగా వాళ్ళ బ్రతుకు, వాళ్ళ యొక్క జీవితంలో భయంకరమైన స్థితికి వచ్చి, పాస్టర్ ఏదైనా చెయ్యి, దేవుడు ఎంత కాలం నీకు చెప్తుంటే నువ్వేమి శ్రద్ధ పడలేదు, ఎంతకాలం దేవుడు నీతో మాట్లాడుతూ నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు 11th అవర్లో పాస్టర్ ఏం చేస్తాడు, ఎట్లయినా ప్రార్థన చేయి, ఎట్లయినా. ఎంతోమంది కండి నేను చెప్తున్నాను, ఏమీ లేదు. కానీ ఒక అమ్మాయి అయితే ఎంత చివరికి సూసైడ్ చేసుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళేశారు. 60% 80% దాకా బర్న్ అయితే నన్ను వచ్చి పాస్టర్ ప్రార్థన చేయి మంచిగా అవుతుంది. ఇంకేముందండి, బ్రతుకులో ఇష్టానుసారంగా బ్రతికి కదండి, ఎవరినో తప్పు పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ బాధల్లో ఆ యొక్క కృష్ణాయిలు పోసుకొని తగలబడితే ఇప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు, ఎట్లయినా చేయట్లేదు, నేనేం చేస్తాను. సో 11th అవర్ క్రిస్టియానిటీ మనకు బైబిల్లో లేదు. దేవుడు ఏది చేసినా ఆయన ముందుగా మనల్ని సిద్ధపడి 11వ గంటలో ఆఖరి నిమిషంలో చేయటానికి మనము ఏది కూడా ఇచ్చేద్దని చెప్పి బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే, 11వ గంటలో వాళ్ళ డెసిషన్స్ ఏవి అయినా సరే అవి చాలా ఎలాగుంటాయి, వీక్గా ఉంటాయి. అవేవి కూడా ఇది కాదు. నేను కొన్ని పిక్చర్ చూపిస్తాను చూడండి. ఈ యొక్క పిక్చర్ చూపిస్తే దీంట్లో ఒక వ్యక్తిని చూడండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క 11th అవర్లో ఇప్పుడు బయటికి వెళ్ళాలి, టిఫిన్ చేయాలి. ఏమైందండి, అక్కడ ఉండి ఒక చేతిలో పరిగెత్తు అప్పుడు తాగడం. ఏమి ఆ ప్లేట్లో యొక్క టిఫిన్ తినగలుగుతుందా, వెళ్ళిపోవాలి పరిగెత్తుకుంటూ. సో ఈరోజు ఫస్ట్ నువ్వు లేట్గా చేయడం ద్వారా ఫస్ట్ నీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు, నువ్వు తినడానికి నీకు టైం లేదు కనుక. నెక్స్ట్ పిక్చర్ అయినా ఇక్కడ చూడండి, లేచి ఒక్కసారి అదురుతుంది, కొంచెం ముందు లేస్తే ఈ బాధ ఉండదు నీకు కదండి. ఇక వెళ్ళాలి కొద్దిసేపు అంటే లేస్తే పడక మీద భయం వేసిపోతుంది. ఎట్లా హడావుడి కనుక. ఇది కూడా అంతేకాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేం చేస్తుందంటే వెళ్ళే టైంలో అంటే అప్పుడు సర్దుకోవడం, అప్పుడు ఏదో ఒకటి తీసి గుచ్చుకొని దాంట్లో కుక్కేస్తే అవి సగం కిందే పడిపోతాయి కానీ. సో 11th మూమెంట్లో ప్యాకేజ్ చేసుకోవడం కాదండి. నెక్స్ట్ చూడండి, ఇతడు ఎందుకు ఇంత ఈ బాబు విచారంగా ఉన్నాడు, ఎందుకు మనోదుఖంతో ఉన్నాడు ఈ కుర్రవాడు. ఏమి లేదు, వాడికి చదవకుండా ఇక రేపు ఎగ్జామ్ ఉంది కనుక వాడికి రేపు మార్నింగ్ ఎగ్జాము. వాడు ఇట్లా కూర్చున్నాడు, చిన్న మంచిగా కూర్చున్నాడు. ఏం చేద్దామా, టీచర్లు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా చదవకుండా కూర్చుంటారు. ఇంకా రేపు ఎగ్జామ్ కనుక ఇక తప్పదు కనుక. ఆలోచించండి, ఇది 11th అవర్ ప్రిపరేషన్ ఇది కనుక. ఇటు చిన్నోడైనా ఎవడైనా అందరు కనుక. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఈరోజు తీసుకొస్తారు హాస్పిటల్లో కదండి, బతుకంతా కూడా ఏది చెప్పినా వినకుండా అలాగున బతికి అక్కడ డాక్టర్ ఏదన్నా చేయని కాలు మొక్కుతారు. డాక్టర్ ఏదైనా నువ్వు చేసి కాలు, ఎంత డబ్బులన్నా అంటారు, ఏదంటారు. డాక్టర్లు ఏం చేయగలుగుతారండి. 11th అవర్ అది ఆపరేషన్. అప్పుడు కాదు, నీ జీవితంలో ఏదైనా ఒక అనారోగ్యం ఉంటే, నీ జీవితంలో వెనక్కి పెట్టినా, నీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉంటే అది ముందు చూపించుకోవాలి నువ్వు. లాస్ట్గా అది 3rd 4th స్టేజ్కి వచ్చే వరకు వచ్చి అప్పుడు నువ్వు బాధపడితే డాక్టర్లు ఏం చేయలేరండి. డాక్టర్లు ఏం చేయలేరు, ఏమైనా చేస్తారా, ఫీజు హాస్పిటల్కి వెళ్తుంది అంతే. మంచిగా హాస్పిటల్ ఈరోజు మంచిగా నడుస్తున్నాయి కదా కనుక. ఆలోచించండి, నీ లైఫ్లో ఏదైనా ఒక డయాగ్నోస్ చేయించుకోవాలంటే ఎర్లీగా అనిపిస్తే డయాగ్నోస్ చేయించుకో, తప్పేమీ లేదు కనుక. డయాగ్నోస్ కానీ మెడిసిన్స్ కానీ మందులు కానీ ఏవి కూడా దేవుడికి వ్యతిరేకం కాదు. దేవుడే జ్ఞానం లేకపోతే ఆ మందులు ఎందుకు ఇచ్చేస్తారు కనుక్కుంటారు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ చర్చిలో, మందులకు మించింది ఉంది. 3 ఉన్నాయి నేను చెప్తాను. ఒకటి మంత్రాలతో తగ్గుతుంది, మందులతో తగ్గుతుంది, మహిమతో తగ్గుతుంది. నువ్వు మహిమతో తగ్గుతుందని ఓవర్ యాక్షన్ చేయొద్దు, అంత లేదు. ఎందుకంటే నీ బతికి ఎట్లుంటుందో నీకు దేవుడికి తెలుసు కనుక. అంత కనుక దేవుడు స్వస్థపరుస్తాడు, ఏమి స్వస్థపరచాడు, ఎందుకంటే నీ లైఫ్ ఆయనకు తెలుసు కనుక. సో కనుక మహిమ స్వస్థత అందరికీ కాదండి. ఎందుకంటే దైవిక స్వస్థత అది పరిపూర్ణలతో 6వ మెట్టు అది. మరి ఎంతమంది ఈరోజు పరిపూర్ణతలు ఉన్నారని. పరిపూర్ణతకి 7 మెట్లు ఉన్నాయి. నేను చెప్తాను, ఇంత తిడతాను కానీ పెద్దకోసాల దగ్గర నేర్చుకున్నాను ఇది.
పెంతెకోస్తు చర్చిలో నేర్చుకున్నాను నేను వాళ్ళ దగ్గర. దైవ సంపూర్ణతకు 7 మెట్లు ఉన్నాయి, దాంట్లో 6వది దైవిక స్వస్థత, 7వది పరిపూర్ణత. సో మోషే వీళ్ళంతా కూడా మందులు పేతురులు వేసుకొని తిరగలేదు, వాళ్ళు ఆ స్టేజ్లో జీవించారు. జీవించగలుగుతాం మనం కూడా, కానీ దేవుడు అని కాదు, నువ్వు డయాగ్నోస్ చేయించుకోవడం మంచిది. ఏదైనా ఒకవేళ నీకు ఆ ఫెయిత్ ఉంటే నేనేమనట్లేదు, ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ నువ్వు నమ్మి దేవుని జన్లో గొప్ప బిడ్డవు, నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎవరైనా ప్రార్థన చేస్తా అంటే కూడా నమ్ముతారు, ఈ బిడ్డకు ఫెయిత్ ఉంది కనుక ప్రార్థన ద్వారా తగ్గుతుందని. కానీ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ నేను మళ్ళీ ప్రేయర్ అన్నావు అనుకో, ఇక ఇట్లా లాస్ట్కి తీసుకొస్తారు ఇక్కడికి. కనుక గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే 11th అవర్లో చూపించుకోవద్దు డాక్టర్ దగ్గర. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఈ 11th అవర్ చూడండి, ఇక్కడ కనీసం ఇంకా షర్ట్ కూడా వేసుకోలేదు, ఇది తాగుతూ ఉండాలి. ఇప్పుడు ఇది ఎవరు వేస్తారండి కదా, వాళ్ళ మమ్మీ ఉంటే వచ్చి పైకి లాగుతుంది కదా, లేకుంటే స్టూడెంట్ అంటే ఎవరు లాగుతారు చెప్పండి. సో 11th అవర్లో ప్రిపరేషన్ ఈజ్ వర్స్ట్ ప్రిపరేషన్, అది మంచిది కాదు అది అని చెప్తాను. తర్వాత చూడండి, ఆ తర్వాత ఇది 11th అవర్. ఇక ట్రైన్ వెళ్ళే ముందు పరిగెత్తారు, అప్పటిదాకా ఏం చేస్తారో తెలియదండి కదా. ఎట్లా వెళ్తారంటే ట్రైన్ స్టేషన్కి పరిగెత్తి ఎక్కుతాయి. మధ్యలో గ్యాప్లో పడితే కదండి, గ్యాప్లో పడితే మళ్ళీ 6 అడుగులు దవ్వు పెట్టాల్సి వస్తుంది. కనుక ఆలోచించండి, స్టేషన్కి మీరు ముందు వెళ్ళండి కనుక ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తే కొంచెం అలవాటు అవుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి 3 hours బిఫోర్ వెళ్ళాలి, అయినా వాటికి ఆందోళన ఉంటుంది అక్కడ. కనుక మన గురించి ఎవరు ఫ్లైట్స్ ఆపడు అక్కడ. కనుక ఆలోచించండి, భూమి మీద 11th అవర్ అనేది దేవుడి యొక్క సన్నిధిలో అస్సలు ఆయన ఇష్టపడాడు. తన ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధపడాలి. దేవుడు 7వ దినం ఇక్కడ ఆరాధనకు రావటానికి నువ్వు సోమవారం నుంచి సిద్ధపడవచ్చు. కనీసం చర్చిలో ఫ్రైడే ఎందుకు ప్రేయర్ పెడతారండి? ఫ్రైడే అంటే అదేమన్నా ఒక మొక్కుబడి దినమా? కాదు. ఫ్రైడే రోజు ప్రార్థనకు వస్తే ఫ్రైడే, సాటర్డే, సండే దేవుణ్ణి కలుసుకోవటానికి ఆరాధనకు. కనుక దేవుడు అన్నాడు ఆయన ఆరాధించడానికి సిద్ధపడి రావాలి, ప్రతిదానికి సిద్ధపడాలి. ఆఖరి నిమిషంలో బయలుదేరి బైబిల్ ఎక్కడుంది ఎవరిదో బైబిల్ పట్టుకొని వచ్చి ఇక్కడ తీస్తే మనకు తెలియదు, ఫ్రెండ్స్ దొరకదు. అరే ఇది మా డాడీది, మా మమ్మీది అని చెప్పి ఎక్కువ హడావిడైతే వేరేలో చెప్పులు వేసుకెళ్ళావనుకో, వేరేలో చెప్పులు వేసుకెళ్తే కదా ఎక్కడో పడతావు నువ్వు, ఎందుకంటే అది ఇట్లా అంటుంటుంది కనుక. నీ చెప్పులు నువ్వు వేసుకోవాలంటే మంచిగా తొందరగా వెళ్ళాలి. సో ఎన్ని మనుషులండి కనుక బైబిల్ చెప్తుంది విచారకరము 11th ఆ యొక్క అవర్ కానీ ఆ యొక్క 11th అవర్కి చేసే పనులు ఏవి ఈ బైబిల్ చెప్పట్లేదండి. మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో మరి యేసు ప్రభు ఆయన తను మరణించేది ఎప్పుడు చెప్పాడండి? ఆయన సేవలోకి రాగానే చెప్పాడు. హీ హ్యాస్ ప్రిపేర్డ్ హిజ్ లైఫ్ టు లే ఫర్ ద మన్ వెల్ బిఫోర్ ఆయన ఈ భూమి మీద. యేసు ప్రభు ఎప్పుడు వచ్చేది? డిసెంబరే, కథ మనందరికీ తెలుసు. యేసు ప్రభు దగ్గరికి ఆయన పుట్టంగానే అదే రోజు బహుశా ఆ రాత్రే ఆ యొక్క గొర్రెల కాపరులు వచ్చారండి. వచ్చి చూచి ఆశ్చర్యపోయారు. లోకరక్షకుడు, జగదరక్షకుడు పొద్దున్న లేస్తే గొర్రెల్ని వాళ్ళు దేవాలయానికి బలులు అర్పిస్తుంటే లోక పాపాలను మోసిపోయిన గొర్రె పిల్లని చూసి ఎట్లా ఇదైపోయారు. దేవుడు మన కొరకు బోధించాడు. యేసుప్రభుని చూసి తన్మయం చెందారండి. దేవుడు ఎట్లా వాళ్ళకు విజిబుల్ అయ్యాడు. మరియకు అక్కడ యేసుప్రభు ఆ యోసేపుకి ఒక బాబులాగా కనిపిస్తుండొచ్చు, అంటే ఒక చిన్న పసిబాలులా. కానీ ఆ గొర్రెల కాపరులు యేసుక్రీస్తులో ఆ బలియాగమయ్యే ఆ మహిమాన్వితమైన యుగములకు పూర్వం వధింపబడిన దేవుని గొర్రె పిల్లని చూసి దేవుడు మన కొరకు వచ్చాడని ఆ గొర్రెల కాపులు సంతోషంగా వెళ్ళిపోయారు. రెండోది ఎవరు వచ్చారండి? తర్వాత ఒక సంవత్సరం లోపల ఆ యొక్క 2 సంవత్సరాలు దాదాపుగా జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చినప్పుడు ఏం తెచ్చారండి? వాళ్ళు బంగారం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణి తీసుకొచ్చారు. మూడోది బోళము. యేసుప్రభు పుట్టినప్పుడే ఆయన మరణానికి సిద్ధపడ్డాడు. ఆయన బోళము చచ్చిపోయిన శవాలకు పూస్తారు కనుక. యేసుప్రభు పరిచర్యలోకి వచ్చినాక కూడా చెప్పాడు, నేను అప్పచెప్పబడతాను, ఈ లోక ప్రధాన అధికారులు నాకు అన్యాయపు తీర్పు తీర్చి నన్ను చంపేస్తారు, నేను తిరిగి లేస్తాను. ఎంత మంచి ప్రిపరేషన్ ఉందండి జీసస్కి ఈ లోకంలో కదా. ఆయనకు సమానం ఈరోజు ఎవ్వడు భూమి మీద ఏ నామం లేదు తెలుసా అండి. బికాజ్ దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను గడియారంలో 12 గంటలు సృష్టించింది, నువ్వు 10 గంటలు వేస్ట్ చేసుకొని 11వ గంటలో కదా నువ్వు ఆరాటపడుతూ నీ చదువు విషయంలో, నీ యొక్క పెళ్లి విషయంలో, నీ యొక్క కెరియర్ విషయంలో, నీ యొక్క డబ్బుల విషయంలో ప్రతిదీ వెల్ ప్రిపేర్ బిఫోర్ ఫస్ట్ డే. దేవుడు సేవలోకి వచ్చినప్పటి నుంచి తెలుసు నేను సిలువెక్కుతాను 3 సార్లు. హీ ప్రిపేర్డ్. లాస్ట్కి ఒకరోజు పేతురు కూడా చెప్పాడు. పేతురు అన్నాడు, ప్రభు అది నీకు జరగదు, సైతానాన్ని తిట్టాడు. పేతురు సైతానాన్ని తిప్పించుకున్నాడు ఒకడే పేతురే. ఎందుకండి? యేసు ప్రభు ముందు నుంచే చెప్తూ వస్తున్నాడు నేను మరణిస్తానని.
సో యేసు ప్రభుకి ఎంత సిద్ధపాటు ఉందండి. కనుక దేవుడు ఈరోజు మన యొక్క బ్రతుకుల్లో సిలువను చూద్దామండి. ఒకసారి యేసు ప్రభు ఆయన ఎంత సిద్ధపడ్డాడంటే, ఆయన చేతులు ఎంత మంచి చేతులు అండి. ఆ చేతులు ఇట్లా తాకితే కదా రోగులు బాగుపడతారు. ఆ చేయి తాకి ఇట్లుంటే శవము లేస్తుంది. ఆ చేయి తాగి రొట్టెను పట్టుకుంటే అవి అలాగున 5,000 మందికి వెళ్ళిపోతున్నాయి. ఎంత మంచి చేతులు అండి. ఆ చేతులు ఆయన దేనికి సిద్ధపడ్డాడు తెలుసా? మన పాపములను ఆ యొక్క తీసివేయటానికి, రక్తము క్రియల కొరకు రక్తంగా సిద్ధపడి ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యాడు యేసు ప్రభు. గోల్డ్ ఇవి ఈ లోక దేవుళ్ళు దేవతలు, దిక్కుమాలిన దేవుళ్ళు దేవతలు వాళ్ళ చేతుల్లో కదా అవి ఇవి కడియాలు ఉడియాలు ఓడియా బంగారం అవి దేవుడు అంటున్నాడు, మానవ జాతికి అవి కాదు కావాల్సింది. నీ బంగారం ఉంటే వాడి దేవుడు నీ ఇంట్లో ఉంచుకోరా, నీ దేవుడికి ఒక భార్య ఉంటే దానికి పెట్టుకోరా అంటాడు దేవుడు. దేవుడు అంటే మానవులకు విమోచనించగలిగిన వాడు. ఆయన చేతులు ఎంత మంచి చేతులు అండి. నిన్ను సృష్టించి, నీ తల్లి ఫస్ట్ కదా నేను పట్టుకుంటుంది. చాలాసార్లు ఈరోజు హాస్పిటల్లో పడితే ఫస్ట్ నర్సులు వాళ్ళే పట్టుకుంటారు. సరే వాళ్ళైతే ఫస్ట్ నీ తల్లి కదా ఇట్లా పట్టుకుంటుంది. ఆ తల్లి పట్టుకున్న చేతుల కంటే నిన్ను తాగే చేతులు ఇంకా గొప్పవేంటి తెలుసా? రక్తముతో సిద్ధపడ్డాడు యేసు ప్రభు ఈ లోకంలోకి. నీకేమిచ్చినా వేస్ట్. ఈరోజు గుర్తుపెట్టుకో, తన చేతుల రక్తముతో నీ యొక్క క్రియలను క్షమించడానికి ఆయన సిద్ధపడి వచ్చాడు భూమి మీద. ఆయన ఏం కొరడాలు పట్టుకోలేదు, ఆయన కత్తులు పట్టుకోలేదు, రథాల మీద ఎక్కి బిడ్డ నా చేతిలో ఎందుకు నేను సిద్ధపడ్డాను? నీ రక్షణ కొరకని. కనుక ఆయన కాళ్ళైన దేహమైన అంతే కదా, ఎంత మంచిగా సిద్ధపడ్డాడని. ఈ యేసును మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచిస్తాము. ఆయన అన్నీ కూడా ముందుగా ఆయన పస్కాను సిద్ధపరిచినప్పుడు చెప్పాడు, ఒక దేనికి వెళ్ళి మీరు అక్కడ ఆ ఇంటిని అన్నీ చెప్పేవాడు ముందు యేసు ప్రభు. సో ఆయన 11th అవర్లో ఏ పని చేయలేదు. ఆయన బిడ్డలు కూడా ఎవరు కూడా ఆ పని చేయరు. కనుక బైబిల్ మనకేం చెప్తుందండి? ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 2వ వచనములో ఇందాక చదివినట్లుగా వాళ్ళు షేర్ అనే మన్నే ఆ యొక్క దేని నుంచి వాళ్ళు కాదేశు బర్నియాకు 11 దినములు నడిచి 12వ అయ్యాక ఆ యొక్క వెళ్ళలేకపోయారు. కనుక మనందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు 11th మంత్ ప్రభా నాయన మేము బ్రతుకుతున్నాం. ఈ యొక్క 11వ నెల మా బ్రతుకుల్లో ఒకటి సూచిస్తుంది. దేవుడి బిడ్డలు ఎవ్వరు కూడా 11th అవర్ ప్రిపరేషన్, 11th అవర్ ఆ యొక్క సంసిద్ధపాటు, 11th అవర్ హడావుడి, 11th అవర్ ఎమర్జెన్సీలో ఉండకుండా ఏ పని చేయాలన్నా ముందుగానే సిద్ధపడాలి. 11 ఇశ్రాయేలీలు కాదేశు బర్నియాకు వెళ్ళి వెనక్కి తిరిగి నశించిపోయిన సంఖ్య అది. హౌ బ్యాడ్ ఇట్ ఈస్, ఎంత భయంకరం. కనుక దేవుడు 11 నెలలు పెట్టలేదండి, ఆయన 12 నెలలు పెట్టాడు ఆయన కాలంలో పనిచేయడానికి. అంతేకాదు ఆయన 12 పెట్టాడు ఇశ్రాయేలు గోత్రాలు సర్వ ప్రపంచానికి బ్లెస్సింగ్ ఉన్న ఆయన 12 మంది అపోస్తులను పంపించారు. దాంట్లో తోమా గారని అపోస్తులు మన భారతదేశానికి కూడా వచ్చి కేరళలో సువార్త ప్రకటించారు. 12 గుమ్మాలు ఉన్నాయి. పరలోకపు యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇశ్రాయేలు యాజకుడి యొక్క మరి ఆ యొక్క తూరిమొమ్మ పక్కన పెడితే న్యాయ పతాకంలో 12 రాళ్ళు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, బిడ్డ ఇశ్రాయేలు ఎప్పుడు జయం పొందినా కానీ 12 రాళ్ళు పెట్టి బలిపీఠం కట్టేవాళ్ళు. 11 కాదు. కానీ క్రైస్తవుల బ్రతుకుల్లో అనేక మంది 11th అవర్లో 11వ గంటలాగా స్టేషన్కైనా లేటే, ఆ తర్వాత తిండికైనా లేట్, అన్ని లాస్ట్ మూమెంట్తో ఉంటే దేవుడు ఎంత బాధపడతాడండి. కనుక మన బ్రతుకుల్లో అది తొలగించుకోవాలి. ఈ 11th మంత్ మనకు అది నేర్పించాలి. ప్రభువా 11లో ఏమీ లేదు ప్రభా నాయన, కానీ 11th అవర్ ప్రిపరేషన్, లాస్ట్ మూమెంట్. ఎగ్జామ్స్ ఉంటే టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్లో చదవడం కాదు కదా. డబ్బులు అవసరం ఉంటుంది. డబ్బులు ఇప్పటి నుంచే మనం కొంచెం సేవ్ చేసుకొని అలాగ. అంతేగాని ఏదైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు 2 రూపాయలకి ఇస్తావా, నువ్వు 3 రూపాయలకి ఇస్తావా తిరగడం కాదు. అది సిగ్గుకరం. అది దేవుడి బిడ్డలకు. 11th మూమెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్కి నువ్వు అలాగున కాదు, ముందు నుంచే కొద్ది సేవ్ చేసుకో డబ్బు. దేవుడు ఆ యొక్క నీ యొక్క సేవింగ్ మనసును చూసి నీ ఆ యొక్క పొదుపు మనసు, ఎందుకంటే అది శ్రద్ధ కలిగిన మనసు. ఇదిగో సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమంటాడు. కనుక అలాగున నీ ఫైనాన్షియల్ విషయంలో, నీ యొక్క స్టడీస్ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ మ్యారేజ్ విషయంలో, అనేకమైన వాటిలలో వెల్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఆ కల్వరి సిలువలో యేసయ్య పుట్టిన రోజే, ఆయన పుట్టిన కాలం బోళాన్ని సిద్ధపరుచుకున్నాడు. నేను మానవుల కొరకు ప్రాణం పెడతాను, నా ప్రాణాన్ని నాకు బోళము పోయండి. నేను పెళ్లి కుమారుని కాదు, నాకు
సుగంధ పరిమళాలు కాదు కాదు కాదు, నాకు బోళము నేను మరణిస్తాను. ఎంత కరుణగల యేసు, ఆయన ముందుగా తన మరణం కొరకు సిద్ధపరచుకున్నాడు. అంత మంచి యేసు ఈరోజు మనం ఎరిగిన వారమై, నీ లైఫ్లో మీ అమ్మ నాన్న, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ బాస్ ఏదైనా చెప్తుంటే నువ్వు పని చేయకపోతే, అది దేవుడు అన్నాడు 11th అవర్లో క్రైసిస్ వచ్చి నువ్వు నశించిపోతావు. 11th అవర్ క్రైసిస్తో నువ్వు ఏమీ పొందుకోలేవు. కనుక చేద్దా పని ముందుగానే చేసుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన అయ్యా ఇశ్రాయేలీయుల ప్రభా, నా తండ్రి నాయన, మరి ప్రభా కాదేశు బర్నియా దాకా వెళ్ళారు. 11 రోజులు నాయన, ఇంకొక రోజు అయితే ప్రభా వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళేవాళ్ళు. కానీ ప్రభా వారి అవిశ్వాసము నాయన, వారి బుద్ధిహీనత నాయన, వారి వెర్రితనము నాయన, వారి భయము నాయన, వారి యొక్క తండ్రి ఏడుపు నేను ఎంత బాధ పెట్టినాయో కనుక ప్రభా వారిని నువ్వు రోసివేసావు ప్రభా. వెనక్కి తిప్పితే ఆ తరమంతా 40 ఏళ్ళు 20 ఏళ్ళకు పైన వాళ్ళు నశించిపోయి ఆఖరు వాడు చచ్చినాకనే ప్రభా నాయన, వాళ్ళ శవాలు అరణ్యంలో రాలిపోయినాకనే వాళ్ళని కొత్త తరాన్ని తీసుకొని నువ్వు ప్రభా నాయన వాగ్దాన దేశాన్ని ఇచ్చావు. కనుక మేమందరము కూడా ప్రభా మా బ్రతుకుల్లో ఎన్ని పనులు చేసిన సమయానికి ముందే చేసుకొని ప్రభా నీ వల్లే ప్రభా మేము గొప్ప కృపను పొందుకొని ప్రభా, ఇదిగో రేపు రాకడంటే ఈరోజు ఎవడు సిద్ధపడలేడు కదా ప్రభా, ఇదిగో రేపు ఎగ్జామ్స్ అంటే ఈరోజు ఎవడు సిద్ధపడలేడు కదా. అలాగనే మేము పరలోకానికి సచ్చే ముందు సిద్ధపడకుండా నాయన, అది 11th అవరే అవుతుంది ప్రభా నాయన. పరలోకానికి వెళ్ళటానికి ప్రభా ఇక రేపో ఎల్లుండో చనిపోతామనుకుండగా అప్పుడు మారు మనసు రక్షణ కాదు ప్రభా నాయన. అయ్యా, 1 కొరింథీయులు 6:2 సెలవిస్తున్నాము, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము కనుక మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. ప్రతి బిడ్డ కూడా తన యొక్క పరలోక రాజ్యం కొరకు నాయన, బాగా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అప్పుడు కాదు ప్రభా నాయన, వరదలు తుఫాన్లు భూకంపాలు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు సమయం ఉండగానే ప్రభా మేము పరలోక రాజ్యానికి కూడా సిద్ధపడాలి ప్రభా. లేకపోతే మా బతుకులు కూడా కాదేశు బర్నియా దగ్గర మిగిలిపెట్టవుతాయి. అలాగనే మేము ఎవ్వరం ఉన్నట్లు మాకు సహాయం చేయమని, మితబడిన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నూరంతాలు ఫలింపచేయమని, మా కొరకు పుట్టిన దినాల్లోనే సిలువ కొరకు సిద్ధపడ్డ మా ప్రేమ కలిగిన రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.